ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ఆ యొక్క తల మేలిమి బంగారంతో చేయబడింది. ತಲೆ ಒಂದು ಬಂಗಾರದ ಕೂಡಿದೆ. అదే విధంగా భుజాలు రొమ్ములు వెండితో చేయబడ్డాయి. ಭುಜಗಳು ಮತ್ತು ಭುಜಗಳ ಎದೆ ಕೂಡ ಅದು ಏನಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಬೆಳ್ಳಿಯಿಂದ ತುಂಬಿದೆ. దాని యొక్క ఉదరము తొడలు అది ఇత్తడితో చేయబడ్డాయి. ಅದರ ಹೊಟ್ಟೆ ಮತ್ತು ತೊಡೆಗಳು ಮತ್ತು ఇత్తడిಯಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. మోకాళ్ళు మరియు ఒక పాదము ఇనుముతో చేయబడింది. మొణకాలు ಮತ್ತು ಪಾದ ಕಬ್ಬಿಣದಿಂದ ಕೂಡಿದೆ. మరి ఒక పాదము మట్టితో చేయబడ్డాయి. ಇನ್ನೊಂದು ಪಾದ ಮಣ್ಣಿನಿಂದ ಕೂಡಿದೆ. చూడండి, ఇవి మొదటిగా తల ఆ యొక్క బంగారం అనేది బబులోను సామ్రాజ్యానికి సూచన. బంగారం బాబెల్ దేశಕ್ಕೆ ಹೋಲಿಕೆ ಆಗಿದೆ. వెండి అది మాదీయ పారసీక దేశాలకు సూచన. ಬೆಳ್ಳಿ ಮಾದಿಯ ಮತ್ತು ಪಾರಸ್ಯ ದೇಶಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. ఇత్తడి గ్రీకు రాజ్యానికి సూచనగా ఉంది. ఇత్తాళి ಮತ್ತು గ్రీక్ రాజ్యానికి సంబంధపట్టದ್ದು. ఈ యొక్క ఇనుముతో చేసిన ఆ యొక్క అది రోమన్ సామ్రాజ్యానికి సూచనగా ఉంది. కబ్బిణ రోమ్ సామ్రాజ్యಕ್ಕೆ ಹೋಲಿಕೆ ಆಗಿದೆ. కానీ అక్కడ ఒక అద్భుతాన్ని మనం చూడవచ్చు. అద్భుతం ನೋಡಬಹುದು. ఒకటి చేతి సహాయం లేకుండా ఒక రాయి ఆ యొక్క ఆ లోహాలను దంచినట్టుగా మనం చూడవచ్చు. కై సోకదే ఆ ಲೋಹದ ಒಂದು విగ్రహವನ್ನು ಪುಡಿ ಮಾಡಿದೆ. పొడి చేసి ఆ పొడి గాలి చేత తొలగించబడినట్టుగా మనం చూడవచ్చు. దొడ్ಡ విగ్రహ ಪುಡಿ ಆಗಿಬಿಟ್ಟು ಗಾಳಿಯಿಂದ ಒಟ್ಟಿ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. ఆ చిన్న రాయి తర్వాత సర్వభూతలంతా వ్యాపించి అది గొప్ప మహాపర్వతంగా మారినట్టుగా మనం చూడవచ్చు. కల్లు ప్రపంచంలో దొడ్డ ಒಂದು పర్వతವಾಗಿದೆ. ప్రియులారా, ఆ యొక్క క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల ఆ సమయంలో దానియేలు ఈ యొక్క మర్మాన్ని దానియేలు ద్వారా తెలియపరచబడింది. పూర్వ 700 ವರ್ಷಗಳಿಂದ దానియేలు దొడ్డ మర్మం తెలియపరిచారు. ఈ యొక్క రాయే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. ఈ కల్లు కర్తన యేసుక్రీస్తు తోరిಸುತ್ತದೆ. చూడండి, యేసుక్రీస్తు ఆ యొక్క వారిని వ్యతిరేకించిన ప్రజల చివరికి ఆ యొక్క యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టుగా మనం చూడవచ్చు. కర్తన యేసుక్రీస్తును వ్యతిరేకించబడినంత ప్రతియొಬ್ಬರು ಕೂಡ కర్తన యేసుక్రీస్తును ಹಿಂಬಾಲಿಸುವಂತರಾಗಿದ್ದಾರೆ. ఆ రాయి మహాపర్వతం ఈ భూతలాంతంగా వ్యాపించింది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ద్వారానే జరిగింది. కల్లు కర్తన యేసుక్రీస్తు సువార్త మనకు ನಡೆದಿದೆ ನೋಡಬಹುದು. చూడండి, యెషయా గ్రంథము 28:16 మనం చూసుకుంటే, యెషయా గ్రంథ 28 28:16 16 అక్కడ రాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. 16 ಕರ್ತನೇ ಯೆಹೋವನು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾನೆ, ಸಿಯೋನಿನಲ್ಲಿ ಈಗ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಮಾನ್ಯವಾಗಿಯೂ ಇರುವ ಮೂಲೆಗಲ್ಲನ್ನು ಚೀಯೋನಿನಲ್ಲಿ ಸ್ಥಿರವಾದ ಅಸ್ಥಿವಾರವಾಗಿ ಇಡುತ್ತೇನೆ. చూడండి, ఇక్కడ ఒక మూలరాయిగా, ఒక పునాది రాయిగా ప్రపంచమంతా వ్యాపించినట్టుగా ఆ గొప్ప రాయి సియోనులో నుండి వచ్చినట్టుగా మనకు తెలియపరచబడుతుంది. దొడ్డదాದ కల్లు చీయోನಿಂದ దొడ్ಡ కల్లాಗಿ బరుವುದನ್ನು ನೋಡ್ತಾಯಿದ್ದೀವಿ. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మనం చూసుకుంటే, ప్రకటన 5 ಅಂತ ನೋಡಬೇಕಾದ್ರೆ ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా ఈ యొక్క యూదా గోత్ర సింహంగా మనకు కనిపిస్తూ వచ్చినారు. మొట్టమొదటి యూదా గోత్ర సింహంగా ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. అంతే కదా, సింహం అనేది అది జయించే ఒక గొప్ప జంతువుగా ఉంది. సింహం ಅನ್ನೋದು ಜಯಿಸುವುದು ದೊಡ್ಡ ಒಂದು ಜಂತುವಾಗಿದೆ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని ఆయన జయించిన వ్యక్తిగా మనకు కనిపిస్తారు. యేసుక్రీస్తు లోకವನ್ನು జಯಿಸಿದ್ದಾರೆ. ఇక్కడ ప్రకటన 5:6 వచనంలో మనం చూసుకుంటే, ప్రకటన 6 ಅಂತ ನೋಡಬೇಕಾದ್ರೆ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటిగా యూదా గోత్ర సింహంగా కనిపించి తర్వాత వధింపబడిన గొర్రెపిల్లగా కనిపించినారు. యూదా గోత్ర సింహವಾಗಿ ಕೊನೆಯದಾಗಿ ವಧಿಸಲ್ಪಟ್ಟ ಕುರಿಮರಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. యెషయా 53 అధ్యాయంలో మనం చూసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు అక్కడ వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డారు అన్నది 58వ అధ్యాయంలో 53 క్షమించండి ఈ 53 అధ్యాయం అంతా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చదువుకుంటే మనకి ఎందుకు యూదాగాత్రంగా సింహంగా కనబడిన వ్యక్తి తరువాత ఆ యొక్క వధింపబడిన దేవుని ఆ గొర్రెపిల్లగా ఎందుకు మార్చబడ్డారో మనకి ఇక్కడ తెలియపరుస్తారు. యూదాగోత్ర సింహವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾಕೆ ಯೆಶಯಾ ಗ್ರಂಥ 53 వధించబడ్డ కురిమరి కాಣ್ತಾ ಇದ್ದಾರೆ? ఎందుకంటే మన అందరి పాపాల కొరకు ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో మరణించినారు కాబట్టి. ನಮ್ಮೆಲ್ಲರ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಆತನ ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಬಲಿಯಾದರು. మన యొక్క దుష్టత్వం నుండి ఆయన మళ్లించడానికి ఆయన తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసినారు. దుష్టత్వದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ತನ್ನ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟರು. ఆ ఇది
రీతిగా ఆ రీతిగా తనను తాను అర్పించుకొని ఆ యొక్క రక్తాన్ని కాచి మనం రక్షించినాడు కాబట్టి ఆయన మహాగణుడుగా ఎంచబడుతూ ఉన్నాడు. తనను తాను సిలువలో ఒప్పించుకుంటూ నమ్మను రక్షించిన నిమిత్తమే అతను నమ్మకోస్కరం మహాగణనాథుడు. ఈనాడు మన దేశంలో ఎంతో మంది ప్రభు యొక్క క్రైస్తత్వాన్ని మేము తొలగించేస్తామని వారు ఎంతో మంది బేరాలు పలుకుతూ ఉన్నారు. ನೋಡಿ ಪ್ರಿಯ, ಇದನ್ನ ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಕೂಡ ಕ್ರೈಸ್ತತ್ವವನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅಳಿಸಿಬಿಡುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. కానీ ప్రపంచాన్ని జయించింది క్రైస్తత్వం. ನೋಡಿ ಪ್ರಿಯ, ಪ್ರಪಂಚం చేసింది క్రైస్తత్వం. ఆ యొక్క రోమన్ సామ్రాజ్యం కంటే మన యొక్క దేశం ఎంత పెద్ద రాజ్యమేం కాదు. రోమ సామ్రాజ్యం దొడ్డ సామ్రాజ్యం నమ్మదేనಲ್ಲ. ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ యొక్క త్యాగం చేసిన పునాదుల మీద కట్టబడింది యొక్క క్రైస్తత్వం. ಕ್ರೈಸ್ತತ್ವ ಎಷ್ಟೋ ಜನ ಪ್ರಾಣವನ್ನು ತ್ಯಾಗ ಮಾಡಿದವರು ಅವರ ಮೇಲೆ ಬುನಾದಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟದ್ದಾಗಿದೆ ಕ್ರೈಸ್ತತ್ವ. వీటన్నిటికీ ఆ యొక్క ఏంటి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన హెచ్చింపబడి ప్రసిద్ధి చెంది ఆయన మహాగణుడిగా ఎంచబడ్డాడు కాబట్టే ఇంత గొప్పగా క్రైస్తత్వం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ భూలోకంలో ఉన్నారు. ಕರ್ತನ ಯೇಸು ಎಲ್ಲರಿಗೂ ಏಕ ಕಾರಣ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೋಸ್ಕರ ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆ ಜಜ್ಜಲ್ಪಟ್ಟು ಮುರಿಯಲ್ಪಟ್ಟು ರಕ್ಷಿಸಿಕೋ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನಿಗೆ ಮಹಾಗಣನಾದನು ಮೌನತನಾಗಿದೆ ಎಂದು ನೋಡ್ತೇವೆ. ఈనాడు మనం అందరం ఆయన సన్నిధానానికి వచ్చి ఎందుకు మనం తగ్గించుకొని ఆయన సన్నిధానంలో మనము ఆయన ఆరాధన చేస్తున్నాం. ಈ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಯಾಕೆ ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ತಗ್ಗಿಸಿಕೊಂಡವರಾಗಿ ಯಾಕೆ ನಾವು ಆತನ ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವೆ ಅಂದ್ರೆ ఆయన యొక్క గొప్పతనం మన ముందు ఉంది కాబట్టి, ಆತನ ದೊಡ್ಡತನ ಮುಂದಿದೆ. ఆయన తన రక్తం ద్వారా తన యొక్క త్యాగం ద్వారా మనల్ని ఆయన వెలపెట్టి కొన్నారు. ಆತನ ರಕ್ತವನ್ನು ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕ್ರಯ ಕೊಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ. ఈనాడు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆయన మన కొరకు కాచిన రక్తం ద్వారానే జరుగుతుంది. ಇದು ನಾವು స్వతంత్ర బతుకుతాದ್ರೆ ಆತನ కల్వారి ಶಿಲುಬೆ ಸುರಿಸಿದ రక్తವಾಗಿದೆ. అంత గొప్ప మహాగణుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ క్షణంలో మనం ఆరాధన చేయకుండా ఆయన్ని గణపరచుకోకుండా ఎలా మౌనంగా ఉండగలం చెప్పండి. అంత మహాగణాధిపతి కర్తన యేసు క్రీస్తును ఈ సమయంలో ఆరాధన ಮಾಡ್ತೇವೆ. కాబట్టి మనం విన్న వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని ఆయన మనం ఆరాధించుకుందాం. ನಾವು ಕೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡಂತವರಾಗಿ ನಾವು ಆರಾಧನೆಗೆ ಹೋಗ್ತೇವೆ. దేవుడి యొక్క వాక్య భాగాన్ని ఆశీర్వదించును గాక. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಆರಾಧನೆ ಮಾಡ್ತೇವೆ ಪ್ರಿಯ. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, ఎదురు ఎందుకుంటూ ఆరాధన ಮಾಡ್ತಾ ప్రియరే. సంఘం అంతా కలిసి అందరు లేచి నిలబడి ఆరాధన చేస్తాం. ప్రియులారా, ప్రేమగల పరలోకం ముందు మా తండ్రి, జీవముల దేవ, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నమ్మకం మా దేవ, ఘనమైన మా దేవ యొక్క సాయం ఉదయం మధ్యాహ్నం మరి ఒకసారి తగ్గించుకున్న పాసనకి ఇచ్చిన సమయం స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ప్రభా, ఎటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి పరిశుద్ధుడు ప్రభా, పాపి నన్ను ప్రేమించి నా కొరకు పాపను విడుదల చేయడం విమోచించడానికి ప్రభా మీ ప్రియకుడు ప్రభుని యేసుక్రీస్తుని లోకానికి పంపించావు. ఆయన ఆ పాపను కొరకు కల్వరి శిలువలో నలగొట్టప్పుడు విడగొట్టు స్తుతిస్తున్నాం. కల్వరి శిలువలో రక్తం కాచి సంబంధించి తిరిగి లేచి స్తుతిస్తున్నాం, ఆరోస్తున్నాం ప్రభా. ఆ కల్వరి శిలువలో కాచిన రక్తం ద్వారా పాపలంతా అక్కడికి శుద్ధి చేసేటువంటి స్తోత్రం. పాపకుంటుంటే నన్ను ప్రభాని ప్రియకుడు ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఇచ్చేటువంటి సాయం చేసేటువంటి స్తోత్రం. పాపలంతా కూడా రక్తం ద్వారా అక్కడికి శుద్ధి చేసి నూతన పరిశుద్ధి నీ బిడ్డగా నీ సొత్తుగా నీ స్వకీయ ప్రజ పరిశుద్ధ జనం చేసేటువంటి స్తోత్రం. నీ బిడ్డగా సొంత సుఖ ప్రజ పరిశుద్ధులకు రాహంశ నీతో నిర్దోషులను చేసిన ప్రభా పరిశుద్ధం చేసి తుస్తున్నాం, ఆరుస్తున్నాం ప్రభా. నీ సన్నిధి ఇచ్చే సావ చేసేటువంటి స్తోత్రం. పాపను విడుదల విమోచి నీతి శుద్ధి చేసే స్తోత్రం చెల్లిస్తూ ప్రభా. చేసినట్టు మేలు ఉపకారం బట్టి స్తోత్రం యేసు ప్రభు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమేన్.
దయచేసి కూర్చోండి. మత్తయి సువార్త మత్తయి సువార్ತೆ 5వ అధ్యాయము 5ನೇ అధ్యాಯ 5వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. అందరం కలిసి చదువుకుందాం. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಓದ್ಕೊಳ್ತೇವೆ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 5ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ಶಾಂತರು ಧನ್ಯರು, ಅವರು ಭೂಮಿಗೆ ಬಾಧ್ಯರಾಗುವರು. గత దినాల్లో మనము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ధ్యానం చేసుకున్నాం. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ಆ ಆತ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ಬಡವರಾಗಿರೋ ಧನ್ಯರು ನೋಡ್ಕೊಂಡೆವು. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ధ్యానం చేసుకున్నాం. ದುಃಖ ಪಡುವವರು ಧನ್ಯರು, ಅವರು ಸಮಾಧಾನ ಹೊಂದುವರು. ఈరోజు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ಈ ದಿನ ಶಾಂತರ ಧನ್ಯರು, ಅವರು ಭೂಮಿಗೆ ಬಾಧ್ಯರಾಗುವರು. కన్నడలో శాంతరు అని ఉంది, అయితే తెలుగులో సాత్వికులు, ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ ద మీక్ అనే మాట వ్రాయబడింది. ಕನ್ನಡದಲ್ಲಿ ಶಾಂತರು, ತೆಲುಗಲ್ಲಿ ಸಾತ್ವಿಕರು, ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ మీక్ అని ఉంది. ಮೀಕ ನೆಮ್ಮದಿಗಿದೆ. అంటే లోకము ఈ మీక్ అనే మాట ఉంది చూసారా, ఇది ఒక వీక్నెస్గా తీసుకుంటారు. ಲೋಕದವ್ರು ಏನು ಮಾಡ್ತಾರೆ, ಈ ಮೀಕ್ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ವೀಕ್ನೆಸ್ ಆಗಿ ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ. అది వీక్నెస్ కాదు, కానీ అది గొప్ప శక్తి అయి ఉన్నది అనే మాట మనం చూస్తాం. ಅದು ಬಲಹೀನತೆ ಅಲ್ಲ, ದೊಡ್ಡ ಶಕ್ತಿಯಾಗಿರುವಂಥದ್ದಾಗಿದೆ. ఈ సాత్వికుడు అంతరంగములో చాలా బలమైన వాడుగా ఉంటాడు. ಈ ಸಾತ್ವಿಕನು ಅಂತರಂಗದಲ್ಲಿ ಬಹಳ ಬಲವನ್ನು ಹೊಂದಿರ್ತಾನೆ. అదే సమయంలో చాలా మృదువైన వాడుగా కనపడతాడు. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಬಹಳ ಮೃದುವಾಗಿ ಕಾಣಿಸ್ತಾನೆ. తగ్గింపు గలవాడుగా కనపడతాడు. ತಗ್ಗಿಸಲ್ಪಟ್ಟವನ ಕಾಣ್ತಾನೆ. ఈ సాత్వికుడు బోధింపదగిన వాడుగా ఉంటాడు. అంటే ఇతరులు బోధించేదాన్ని, కరెక్ట్ చేసేదాన్ని ఇష్టపడతాడు. ಇತರರು ಬೋಧಿಸುವುದನ್ನು ಕರೆಕ್ಟ್ ಮಾಡೋದನ್ನು ಇಷ್ಟಪಡ್ತಾನೆ. ఈ సాత్వికుడు తన్ను తాను నియంత్రణలో ఉంచుకుంటాడు. ಈ ಸಾತ್ವಿಕನು ತನ್ನನ್ನು ತಾನು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ತಾನೆ. ఈ సాత్వికుడు ఏం చేస్తాడు అని అంటే క్రమశిక్షణలో ఉంటాడు. ಈ ಸಾತ್ವಿಕನು ಕ್ರಮಶಿಕ್ಷಣದಲ್ಲಿ ಇರ್ತಾನೆ. దేవుని యొక్క నియంత్రణలో ఉంటాడు. ದೇವರ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇರ್ತಾನೆ. ఈ సాత్వికానికి ఆపోజిట్ వర్డ్ ఏమిటి అని అంటే గర్వము, అతిశయము అని మనం చూస్తాం. ಈ ಸಾತ್ವಿಕಕ್ಕೆ ಇದಕ್ಕೆ ವಿರುದ್ಧವಾದ ಪದ ಏನಂತಂದ್ರೆ ಗರ್ವ ಇಲ್ಲ ಅಹಂಕಾರ ಎಂಬುದನ್ನು ನೋಡ್ಬೋದು. ఒక సాత్వికుడు ఎవరయ్యా అనంటే గొప్ప మాదిరి ప్రభు యేసుక్రీస్తు వారు. ಸಾತ್ವಿಕತ್ವಕ್ಕೆ ದೊಡ್ಡ ಸಾತ್ವಿಕತೆಗೆ ಆ ದೊಡ್ಡ ಮಾದರಿ ನಮ್ಮ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರೇ. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్పాడు. ಮತ್ತೊಂಬರ ಸುವಾರ್ತೆ 11:29 ವಚನ ನೋಡ್ತಾ ಪ್ರಿಯರೇ, ನಾನು ಸಾತ್ವಿಕನು, ದೀನ ಮನಸ್ಸುಳ್ಳನು ಆಗಿರುವನು. ఆయన కంటే ఈ భూమిపైన ఆయన కంటే సాత్వికుడుగా జీవించిన వాడు ఇంకా ఎవ్వరు కూడా లేరు. ಪ್ರಿಯವಾದಂಥವರೇ, ಭೂಮಿ ಮೇಲೆ ಆತನಿಗಿಂತಲೂ ಸಾತ್ವಿಕವಾಗಿ ಜೀವಿಸುವುದು ಭೂಮಿ ಮೇಲೆ ಯಾರು ಸಹ ಇಲ್ಲ. అయితే పాత నిబంధనలో మోషేను గురించి ఈయన భూమి అంతటా సాత్వికుడు అని చెప్పబడింది. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಮೋಶೆ ಕುರಿತಾಗಿ ಆ ಭೂಮಿ ಮೇಲೆ ಬರತಕ್ಕಂಥ ಸಾತ್ವಿಕನೆಂಬುದಾಗಿ ಆತನಿಗೆ ಬಿರುದು ಬಂದಿದೆ. అయితే అనేక కొరతలు, బలహీనతలు ఆయనలో కనపడుతూ వచ్చాయి. ಅನೇಕ ಕೊರತೆಗಳು, ಬಲಹೀನತೆಗಳು ಆತನಲ್ಲಿ ಕಂಡು ಬಂದವು. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో
ఏ కొరత కానీ ఏ బలహీనత కానీ కనపడలేదు. ಆದರೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಯಾವ ಕೊರತೆ ಆಗಲಿ ಯಾವ ಬಲಹೀನತೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನೋಡಲಾರೆವು. ఆయన పరిపూర్ణుడు అనమాట. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಪೂರ್ಣ ರೀ. ఆయన పైన నింద వేయబడ్డానికి ఏమీ కూడా శత్రువులకి కూడా దొరకలేదు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನಿಂದೆ ಮೇಲೆ ಹಾಕುವುದಕ್ಕೆ ಶತ್ರುಗಳಿಗೆ ಕೂಡ ಅವಕಾಶ ಸಿಗಲಿಲ್ಲ. పిలాత్ అంటాడు, హేరోద్ అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషము కూడా కానరాలేదు అని. ಪಿಲಾತ್ ಅಂತ ಇದ್ದಾನೆ, ಹೇರೋದ್ ಅಂತ ಇದ್ದಾನೆ, ಈತನ ಮೇಲೆ ತಪ್ಪುರುಷ ಯಾವ ದೋಷಗಳು ಕೂಡ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ఆయనను పొడిచినటువంటి వారు కూడా ఈయన నీతిమంతుడు అని అన్నారు. ಆತನ ತಿವುದಂತವ್ರು ಕೂಡ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಈತ ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు రుజువుపరచగలరు అని అన్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ನನ್ನಲ್ಲಿ ಪಾಪ ಇದೆ ನೀವು ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರು ರುಜುಪಡಿಸಬಲ್ಲಿರಾ? ఆయన తప్ప ఇంక ఎవరైనా ఈ మాటలు చెప్పగలరా? చెప్పే ధైర్యము సాహసం ఉందా? ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೊರತು ಈ ಮಾತನ್ನು ಯಾರಿಗಾದ್ರೂ ಹೇಳುವಂತ ಧೈರ್ಯ ಆಗಲಿ ಸಾಹಸ ಆಗಲಿ ಇದೆಯಾ? ఇంకా ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేరు. ಯಾರು ಕೂಡ ಈ ಮಾತನ್ನು ಹೇಳಲಾರ ಪ್ರಿಯರೇ. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా జీవించారు. ಪ್ರಿಯವಾದಂತೆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ರೀತಿಯಾಗಿ ಜೀವಿಸಿದರು. కాబట్టి ఇక్కడ మనము ఈ సాత్వికుడు అతనికి ఉండే లక్షణాలను కొన్ని మనం గమనిస్తే, ಈ ಸಾತ್ವಿಕರ ಅತಿಗಿರ್ತಕ್ಕಂಥ ಲಕ್ಷಣ ಕೇವಲ ವಿಷಯ ಗಮನಿಸಿದಾಗ అతను ఆత్మీయంగా కావచ్చు లేక ఈ లోకానుసారంగా కావచ్చు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ಆತನು ಆತ್ಮೀಯವಾಗಿ ಇಲ್ಲ ಲೋಕ ರೀತಿಯಾಗಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಬಹಳ ಕ್ರಮಶಿಕ್ಷಣದಲ್ಲಿರ್ತಾನೆ. అంటే ఆత్మీయంగా చెప్పేటప్పుడు ఆ వ్యక్తి ఏమి మెడిటేషన్లో కానీ అంటే దేవుని సన్నిధిలో గడిపే విషయంలో, ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో ఏమి ఎంతో మరి డిసిప్లైన్డ్గా ఉంటాడు. ಆತ್ಮೀಯ ತಂದ್ರೆ ಆ ವ್ಯಕ್ತಿ ಮೌನ ಧ್ಯಾನ ಮಾಡುವಂಥ ವಿಷಯದಲ್ಲಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂಥ, ಆರಾಧನೆ ಮಾಡುವ ವಿಷಯದಲ್ಲಿ, ದೇವರ ಧ್ಯಾನ ವಿಷಯದಲ್ಲಿ ಎಲ್ಲ ವಿಷಯ ಒಂದು ಶಿಸ್ತು ಕ್ರಮದಲ್ಲಿ ಇರ್ತಾನೆ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉదయమే లేచి దేవుని సన్నిధిలో ఆయన గడుపుతూ వచ్చాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಮೊಬ್ಬಿರುವಾಗಲೇ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾಲ ಕಳೆದರು. ఆయన మొదట చేసినటువంటి కార్యం ఏంటి అని అంటే తండ్రి సన్నిధిలో కనపడము లేక గడపడము. ಆತನ ಮೊಟ್ಟ ಮಂದಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಆತನ ಕಾರ್ಯ ಏನಂತಂದ್ರೆ ಪ್ರಿಯರೇ, ತಂದೆ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾಲ ಕಳೆಯುವುದು. చాలా డిసిప్లిన్డ్గా ఆయన ఉంటూ వచ్చాడు. ನೋಡಿ ಪ್ರಿಯವಾದ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಬಹಳ ಒಂದು ಶಿಸ್ತ ಕ್ರಮದಲ್ಲಿ ಇಳಿದಿದ್ರು. ఆయన నియంత్రణలో కూడా ఉంటూ వచ్చాడు. ಆತನ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಕೂಡ ಇದ್ರು. మనం బైబిల్లో మనము చూసినట్లయితే ಸತ್ಯದಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ఏ విషయంలో మనము నియంత్రణగా ఉండగలము? ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇರ್ಬೋದು ಪ್ರಿಯರೇ? ఉదాహరణಗಾಗಿ మన మాటల విషయంలో మనము నియంత్రణగా మనం ఉండొచ్చు. ಪ್ರಿಯವಾದಂಥ ನಮ್ಮ ಮಾತಿನಲ್ಲಿ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿರ್ಬೋದು. తర్వాత మన ప్రవర్తన విషయంలో కూడా మనము నియంత్రణగా ఉండొచ్చు. ನಮ್ಮ ಪ್ರವರ್ತನೆ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿರ್ಬೋದು. తర్వాత మన చూపులు కూడా మనము నియంత్రించుకోవచ్చు. ನಮ್ಮ ಒಂದು ನೋಟದಲ್ಲಿ ಕೂಡ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿರ್ಬೋದು. భక్తుడైనటువంటి దావీదు అంటాడు 39వ కీర్తన మొదటి వచనంలో, 39వ కీర్తన మొదటి వచనం భక్త దావీదు ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఏమంటున్నాడు? 39:1. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. ನಿಮ್ಮ ಸತ್ಯವನ್ನು ತೆಗಿರಿ. 31:1 39:1 ఏమంటున్నాడు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంటే మొట్టమొదటిగా నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు అని అంటాడు. ನೋಡಿ ಪ್ರಿಯವಾದಂಥ ಕೀರ್ತನೆ 39:1 ಹೇಳ್ತಿದ್ರೆ, ನನ್ನ ನಾಲಿಗೆ ಪಾಪಕ್ಕೆ ಹೋಗದಂತೆ ಜಾಗರೂಕನಾಗಿರುವೆನು. కాబట్టి నాలుకతో మనము దేవుణ్ణి స్తుతిస్తాము, మానవుణ్ణి శపిస్తాము. ನೋಡಿ ಪ್ರಿಯವಾದ ನಮ್ಮ ನಾಲಿಗೆಯಿಂದ ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಮಾಡ್ತೇವೆ, ಅದೇ ನಾಲಿಗೆಯಿಂದ ಮಾನವವನ್ನು ದೂಷಿಸ್ತೇವೆ. మన నాలుకతో లేక మన మాటలతో ఒకరిని మనము కట్టేవారుగా ఉండాలా, కొట్టేవారుగా మనం ఉండకూడదు. ನಮ್ಮ ನಾಲಿಗೆಯಿಂದ ನಮ್ಮ ಮಾತಿನಿಂದ ಒಬ್ಬರನ್ನ ಕಟ್ಟುವಂತರಾಗಿರ್ಬೇಕು, ಕೆಡುವಂತರಾಗಿರಬಾರ್ದು. అంటే కొన్ని సందర్భాల్లో మనం మనుషులము తొందరపడతాము, మాట్లాడతాము. అయితే దేవుడు మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలా. ಮನುಷ್ಯರು ನಾವು ಅದ್ರ ನಿಮಿತ್ತ ಕೆಲಸ ಅಂದ್ರೆ ತೊಂದರೆ ಪಡ್ತೇವೆ ಅಂದ್ರೆ ಆತುರ ಪಡ್ತೇವೆ, ದೇವರ ಮಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. మనము మాట్లాడేదానికి నిదానించేవారుగా ఉండాలా. అయితే చాలాసార్లు మనము మాట్లాడేదానికి వేగిర పడతాము, నిదానించేవారుగా మనం ఉండము. ಪ್ರಿಯವಾದಂತರು ಮಾತಾಡುವುದಕ್ಕೆ ನಿಧಾನವಾಗಿರಬೇಕು, ನಿಧಾನವಾಗಿರೋದು ಏನು ಆತುರ ಪಡ್ತಾ ಇರ್ತೇವೆ. మనం దేవుని ఎదుట నిజంగానే సరి చేసుకోవలసినటువంటి విషయం ఇది. ನಾವು ದೇವರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಜವಾಗಿ ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳುವ ವಿಷಯವಾಗಿದೆ. భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనము నోటికి చిక్కము వేసుకొని ఉండాలి.
ಭಕ್ತಿಯಿಂದ ನಮ್ಮ ಎದುರಿಗಿದ್ದಾಗ ನಮ್ಮ ಬಾಯಿಗೆ ಕುಕ್ಕಿ ಹಾಕಿಕೊಂಡಿರ್ಬೇಕು. అది చాలా చాలా ప్రాముఖ్యం. ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. కొన్నిసార్లు విశ్వాసులు మనం చెప్పుకుంటాము, పిశాసులు మాట్లాడే మాటలు మాట్లాడతాము. ಕೆಲವು ಸಾರಿ ವಿಶ್ವಾಸಿಗಳಂತ ಹೇಳ್ಕೊಳ್ತಾ ಪಿಸಾಚಿಗಳ ತರ ಮಾತಾಡ್ತೇವೆ. అంటే చెడు మాటలు కొన్నిసార్లు మన నోట్ల నుండి వస్తాయి. ಪ್ರಿಯವಾದ ದುರ್ಭಾಷೆ ನಮ್ಮ ಬಾಯಿಂದ ಬರುತ್ತದೆ. మనం దుర్భాషలు మాట్లాడకూడదు. ಪ್ರಿಯವಾದಂಥ ದುರ್ಭಾಷೆ ಮಾತಾಡೋರು ಆಗಿರಬಾರ್ದು. ఒకసారి ఏదో సమస్య అయింది. ಒಂದ್ಸಾರಿ ಏನು ಸಮಸ್ಯೆ ಎದುರಾಯ್ತು. ఒకరు నాకు ఫోన్ చేశారు. ಒಬ್ಬ ಸಹೋದರನಿಗೆ ದೂರವಾಣಿ ಕರೆ ಮಾಡಿದ್ರು. మీ చర్చికి వచ్చేటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీరు వచ్చి వినండి అని అన్నారు. ನಿಮ್ಮ ಚರ್ಚಿಗೆ ಬರುವಂಥವ್ರು ಎಂಥ ಮಾತುಗಳು ಮಾತಾಡ್ತಾರೆ, ಬಂದು ನೋಡ್ರಿ. మీరు నేర్పించేది ఇదేనా? ನೀವು ನಿಮ್ಮ ಚರ್ಚೆಯಲ್ಲಿ ಕಲಿಸೋದು ಇದೇನಾ? తర్వాత వారు ఆ మొబైల్ అట్లే పెట్టి ఆ మాటలు వినిపించారు. పేరు నేను చెప్పను. ಆ ಮೊಬೈಲ್ ಅದೇ ರೀತಿ ಇಟ್ಬಿಟ್ಟು ಜೋಡಿಸ್ಬೇಕಂటే ಆ ಮಾತು ನನಗೆ ಕಿವಿ ಕೇಳಿಸುವಂತ ಮಾಡಿದ್ರೆ ಆ ಮಾತು ಸೇರಲ್ಲ. అంటే ఒక సామాన్యమైనటువంటి అన్యులు కూడా మాట్లాడరు, అలాంటి దుర్భాషలు అన్నమాట. సామాన్యವಾಗಿರ್ತಕ್ಕಂಥ అన్యులు కూడా మాట్లాడదు అంత దుర్భాషೆ. ఇప్పుడు మనము అన్యులు ఎదుట మనం ఉన్నాం. ನಾವು ಅನ್ಯರ ಎದುರು ನಾವು ಇದ್ದೇವೆ. మన ఇంట్లోనే కొంతమంది రక్షించబడకుండా ఉన్నారు. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಕೆಲವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ದಾರೆ. తర్వాత మన చదువుకునే స్థలంలో కూడా చాలా మంది రక్షించబడిన వాళ్ళు ఉండరు. ಪ್ರಿಯವಾದಂತರೇ ನಾವು ಕಾಲೇಜುಗಳಲ್ಲಿ ಓದುವಂತ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಬಹಳ ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದಿರಲಾರರು. కొన్నిసార్లు ఒకే స్టూడెంట్ రక్షించబడి ఉండొచ్చు. ఇడీ కాలేజీలో ಒಂದೇ ಒಬ್ಬ విద్యార్థి రక్షణ ಹೊಂದಿರಬಹುದು. తర్వాత మనము నివసించే స్థలంలో కూడా అందరూ విశ్వాసులు కారు. ನಾವು ನಿವಾಸ ಮಾಡುವಂತ ಏರಿಯಾಗಳಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ವಿಶ್ವಾಸಿಗಳು ಆಗಿರೋದಿಲ್ಲ. కాబట్టి మనము ఎట్లా ఉండాలా వాళ్ళ ఎదుట? ನಾವು ಅವ್ರ ಎದುರಿಗೆ ಹೇಗಿರ್ಬೇಕ್ರಿ? మన మాటలు చాలా నియంత్రణలో ఉండాలి. ನಮ್ಮ ಮಾತುಗಳು ಬಹಳ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇರಬೇಕು. కొన్నిసార్లు ఉండవు, అది నిజము. అయితే సరి చేసుకోవాలి, చక్కపరచుకోవాలి. ಕೆಲವು ಸಾರಿ ಇರೋದಿಲ್ಲ, ನಿಜ. ನಮ್ಮ ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು, ಸೆಟಲ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ఈరోజు మాట్లాడాము, దేవా క్షమించు అంటాము, మరుసటి రోజు మళ్ళీ అదే మనము కలిగి ఉంటాం. ಇದನ್ನು ಮಾತಾಡಿದ್ದೇನೆ ಕರ್ತನೆ ಕ್ಷಮಿಸಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೇವೆ, ಮಾರದಿನ ಮತ್ತೆ ಅದನ್ನೇ ಮಾತಾಡ್ತೇವೆ. కాబట్టి ఇక్కడ తలంపేమి, ఆలోచನೆ ಏನು? మన హృదయము దేనితో నిండి ఉంటే నోరు అదే మాట్లాడుతుంది. ನಮ್ಮ ಹೃದಯ ಯಾವುದನ್ನು ತುಂಬಿರ್ತದೆ ಪ್ರಿಯರ, ಅದೇ ಬಾಯಿಂದ ಅದೇ ಬರುತ್ತದೆ. మనము హృదయాన్ని చెడుతో కపటముతో నింపుకోకూడదు. ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಕೆಟ್ಟದ್ರಿಂದ ಕಪಟದಿಂದ ತುಂಬಿಕೊಳ್ಳಬಾರದು. మన హృదయంలో మంచితనం ఉండాలి. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಮಂచి ಒಳ್ಳೆತನ ಇರಬೇಕು. మన హృదయములో నుండి జీవజలము ప్రవహించాలి. ನಮ್ಮ ಹೃದಯದೊಳಗಿಂದ ಜೀವಧಾರಗಳು ಹೊರಡಬೇಕು. ఇతరులకు అవి ఆదరణిచ్చేవిగా, ఇతరులను ధైర్యపరిచేవిగా, ప్రోత్సహించేదిగా ఉండాలి. ಇತರರಿಗೆ ಆದರಣೆ ಕೊಡುವಂತವಳಾಗಿ, ಧೈರ್ಯಪಡಿಸುವಂತವಳಾಗಿ, ಪ್ರೋತ್ಸಾಹಿಸುವಂತ ಮಾತುಗಳಾಗಿರಬೇಕು. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నోట్లో నుండి దయగల మాటలు వచ్చాయంట. ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರ ಬಾಯಿಂದ ದಯೆಯುವಂತ ಮಾತುಗಳು ಬಂದವು. ఎందుకంటే ఆయన దయాళుడు. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದಯಾಳುವು. ఆయన మాట్లాడితే ఆయన నోట్లో నుండి వచ్చినటువంటి మాట ఎంత దయగల మాట కదా అని అన్నారు. ಆತನು ಮಾತಾಡಿದ್ರೆ ಆತನ ಬಾಯಿಂದ ಬಂದಂತ ಮಾತು ಎಷ್ಟು ದಯೆಯುವಂತ ಮಾತುಗಳಲ್ವಾ? మనం కొలసి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ಕೊಲೊಸ್ಸೆ ಪತ್ರಿಕೆ 4ನೇ ವಚನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ అక్కడ పౌలు కొలసి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ మాటలు రాస్తున్నాడు. ಅಲ್ಲಿ ಪೌಲನು ಕೊಲೊಸ್ಸೆ ಸಭೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ವಿಶ್ವಾಸಿಗಳು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఏమంటున్నాడు? ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? 4వ అధ్యాయం 6వ వచనము, 4ನೇ ವಚನದಲ್ಲಿ ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ನಿಮ್ಮ ಸಂಭಾಷಣೆ ಯಾವಾಗಲೂ ಇಂಪಾಗಿಯೂ ರಸವತ್ತಾಗಿಯೂ ಇರಲಿ. ಹೀಗೆ ನೀವು ಯಾರ್ಯಾರಿಗೆ ಯಾವ್ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಹೇಳಬೇಕು ಅದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ. కాబట్టి మన ఒక సంభాషణ అది ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపాసహితముగా ఉండాల. ನಮ್ಮ ಸಂಭಾಷಣೆ ಉಪ್ಪು ಹಾಕಿದಾಗೆ ರುಚಿಕರವಾಗಿ ರಸವತ್ತವಾಗಿರಬೇಕು. ఉప్పు ఎప్పుడు కూడా రుచినిస్తుంది. ಪ್ರಿಯವಾದಂಥ ಉಪ್ಪು ಯಾವಾಗಲೂ ರುಚಿ ಕೊಡುತ್ತದೆ. మనం మాట్లాడే మాటలు కూడా రుచికరంగా ఉండాలా, మృదువుగా ఉండాలా అని ప్రభువు కోరుకుంటున్నాడు. ನಾವು ಮಾತಾಡುವಂಥ ಯಾವಾಗಲೂ ಕೂಡ ಉಪ್ಪಾಗಿ ರುಚಿಕರವಾಗಿರಬೇಕು. కాబట్టి మన మాటల్లో నియంత్రణ అనేది తప్పకుండా ఉండాలి. ಪ್ರಿಯವಾದಂಥವರೇ, ನಮ್ಮ ಮಾತುಗಳಲ್ಲಿ ನಿಯಂತ್ರಣ ತಪ್ಪದೇ ಇರಲೇಬೇಕಾಗಿದೆ. రెండవదిగా మన ప్రవర్తనలో కూడా అంతే. ಎರಡನೇದಾಗಿ ನಮ್ಮ ಪ್ರವರ್ತನೆ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿರಬೇಕು. పేతురు మరి మొదటి పేతురు పత్రిక 2:12లో ఈ మాట రాస్తాడు. ఏమంటున్నాడు? మొదటి పేతురు 2:12లో, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి
వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ನಿಮ್ಮ ನಡವಳಿಕೆಯು ಅನ್ಯಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಯೋಗ್ಯವಾಗಿರಲಿ. ಆಗ ಅವರು ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಅಕ್ರಮಗಾರರೆಂದು ನಿಂದಿಸುತ್ತಾರೋ ಆ ವಿಷಯದಲ್ಲಿಯೇ ನಿಮ್ಮ ಸತ್ಕ್ರಿಯೆಗಳನ್ನು ಕಣ್ಣಾರೆ ಕಂಡು మనము ದೇವರನ್ನು ಕೊಂಡಾಡ್ತಾರೆ. మనం ప్రభువును నమ్మిన తక్షణమే మన బంధువులు, మన కులము వారు, లేకపోతే మన స్నేహితులు మనకు వ్యతిరేకంగా నిలబడతారు. ನಾವು ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ ತಕ್ಷಣವೇ ನಮ್ಮ ಬಂಧುಗಳಾಗಲಿ, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಾಗಲಿ, ಕುಲಸ್ಥರಾಗಲಿ ನಮ್ಗೇನಾಗ ವಿರೋಧವಾಗ್ತಾರೆ. మనం ఇక్కడే కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడికి పోయినా కూడా ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తారో వారందరికీ ఈ మాటలు ఏమి వర్తిస్తాయి, లేకపోతే మాట్లాడతారు. ನಾವೊಬ್ಬರೆಲ್ಲ ಯಾರಾದ್ರೂ ಕೂಡ ರಕ್ಷಣೆ ಮಾನಸಾಂತರ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಂಗೀಕರಿಸ್ತಾರೋ ಪ್ರಪಂಚ ಯಾರಾದ್ರೂ ಕೂಡ ಇವ್ರಿಗೆ ಮಾತುಗಳು ಅನ್ವಯಿಸ್ತವೆ. చాలా నొప్పి కలిగించే మాటలు మాట్లాడతారు వాళ్ళు. ಬಹಳ ನೋವನ್ನು ಮಾಡುವಂತ ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡ್ತಾರೆ. కొంతమంది టీవీలలో వచ్చి డిబేట్లు చేస్తారు. ಕೆಲ ಟಿವಿಗಳು ಬಂದು ಹೇಳ್ತಾರೆ, మా దేవుణ్ణి విడిచిపెట్టారు, ఏమి మా కులాన్ని విడిచిపెట్టారు, మా మతాన్ని వదిలిపెట్టారు, మీరు అదైపోయారు ఇదైపోయారు అని శపిస్తూ ఉంటారు మనల్ని. ನಮ್ಮ ದೇವರನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀರಿ, ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ನಮ್ಮ ಕುಲವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀರಿ, ಎರಡನೇದಾಗಿ ನಮ್ಮ ಬಂಧುಗಳನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀರಿ, ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀರಿ ಅಂತ ಶಪಿಸ್ತಾರೆ. వారి మధ్య మనం సత్ప్రవర్తన కానీ కలిగి కానీ ఉంటే వారు దేవుని మహిమపరుస్తారంట. ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾವು ಏನಾದರೂ ಕೂಡ ಒಳ್ಳೆ ನಡವಳಿಕೆಯನ್ನು ಹೊಂದಿರೋದಾದ್ರೆ ದೇವರನ್ನ ಅವ್ರು ಘನಪಡಿಸ್ತಾರೆ. అంటే మారిన మన జీవితము, మన సత్ప్రవర్తనే ఒక సాక్ష్యం కావాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. మార్పటంత ನಮ್ಮ ಜೀವಿತವೇ ಅನ್ಯಜನರ ಎದುರು ಒಂದು ಸತ್ಪ್ರವರ್ತನೆ ಕಾಣಬೇಕು. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఇంటిలో సాక్ష్యంగా ఉండాలా, సంఘములో సాక్ష్యంగా ఉండాలా, సమాజంలో సాక్ష్యం కలిగి ఉండాలా. ರಕ್ಷಣೆ ತೆಗೆದ ಪ್ರತಿ ದೇವರ ಮನೆಯಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯಾಗಿರ್ಬೇಕು, ಮಂದಿರಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯಾಗಿರ್ಬೇಕು, ಮತ್ತು ಸಮಾಜದಲ್ಲಿ ಕೂಡ ಸಾಕ್ಷಿಯಾಗಿರ್ಬೇಕು. యవనస్తులు ఏమి తల్లిదండ్రుల చేత మంచి పేరు తెచ్చుకోవాలా. యవనస్తులు ತಂದೆ ತಾಯಿಗಳಿಂದ ಒಳ್ಳೆಯ ಹೆಸರು ಪಡೆದುಕೊಳ್ಬೇಕು. అది చాలా ప్రాముఖ్యం. అది బహಳ ప్రాముఖ్య. మీరు ఇంటిలో ఎంత క్వైట్గా, ఎంత కాముగా ఉంటారో మీకు అంత మంచి పేరు కూడా తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. ನಿಮ್ಮ ಮನೇಲಿ ಎಷ್ಟು ಮೌನವಾಗಿರ್ತಾರೋ ಅದ್ರ ಮೂಲಕ ಆ ವಿಧವಾಗಿ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳಿಂದ ಹೆಸರು ನಿಮಗೆ ಬರ್ತದೆ. సంఘములో కూడా ఏ రీతిగా మంచి పేరు తెచ్చుకోవాలో తిమోతిని చూచి మనము నేర్చుకోవాలా. ಸಭೆಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಒಳ್ಳೆ ಹೆಸರು ತಂದುಕೊಳ್ಬಹುದು ಎಂಬುದಾಗಿ ತಿಮೋತಿಯನ್ನು ನೋಡಿ ಕಲ್ತ್ಕೊಳ್ಬಹುದು. ఏ తిమోతి? బైబిల్లో ఉండే తిమోతి, సత్యవేద తిమోతి కురితాಗಿ మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుల 14వ అధ్యాయం బరుదాದ್ರೆ ఎంత చక్కటి సాక్ష్యము ఆయన కలిగి ఉన్నాడో చూడండి. బన్ని ప్రియరే అపోస్తలుల 14వ అధ్యాయం 2వ వచనంలో, అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ಬನ್ನಿ ಪ್ರಿಯರೇ, ಅವನ ವಿಷಯವಾಗಿ ಲೂಸ್ತ್ರದಲ್ಲಿಯೂ ಇಕ್ಯೋನ್ಯದಲ್ಲಿಯೂ ಇದ್ದ ಸಹೋದರರು ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೇಳುತ್ತಿದ್ದರು. బాల్యము నుండి దేవుని భక్తిలో పెరిగాడు, ఇంట్లో మంచి సాక్ష్యం ఉంది. ಬಾಲ್ಯದಿಂದಲೇ ಒಳ್ಳೆ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಬೆಳೆದ ಮನೆಯಲ್ಲಿ ಸಾಕ್ಷಿ ಇದೆ. ఇప్పుడు సంఘములో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉంది. ಸಭೆಯಲ್ಲಿ ಕೂಡ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದ್ದಾನೆ. చాలా మంది యవనస్తుల్లో ఇది కనపడదు. ಬಹಳ ಜನ ಯೌವನಸ್ಥರು ಇದು ಕಾಣಿಸಲಾರದು. చాలా పోకిరితనంగా, చాలా పోలితనంగా కనపడతారు చాలా మంది. ಬಹಳ ಜನ పోకురి ఆట ఆడి తుంటాట ఆడతారు. బయట ఎట్లో మందిరాల్లో, దేవుని సంఘములో కూడా చాలా మంది అట్లనే కనపడతారు. ಹೊರಗಡೆ ಹೇಗಿರ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಮಂದಿರದಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ పోకురి ఆట ఆడుతుంటారు. ప్రియమైన వారలారా, మనము ముఖ్యంగా యవనస్తులు మీరు ఎక్కువ ఉన్నారు కాబట్టి యవనస్తులకు చెప్తున్నా, చాలా చాలా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలా. ಪ್ರಿಯವಾದಂಥವರೇ, ಭಾಳ ಯೌವನಸ್ಥರಿದ್ದಾರೆ ನಿಮಿತ್ತವಾಗಿ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಮಂದಿರಲ್ಲಿ ಎಲ್ಲಾದರೂ ಕೂಡ ಒಳ್ಳೆ ಸತ್ಪ್ರವರ್ತನ ಸುನಡತೆ ಉಳ್ಳವಂಥವರಾಗಿರ್ಬೇಕು, ಒಳ್ಳೆ ಹೆಸರು ತಂದ್ಕೊಳ್ಬೇಕು. ನೀವು ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు తిమోతి అంటే, పౌలు లాంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక అపోస్తులుడు తన ఆ మిషనరీ జర్నీలో అతన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. ನೋಡ್ರಿ, ಎಂಥ ಒಂದು ಕ್ರಮಶಿಕ್ಷಣದಲ್ಲಿದೆ ತಿಮೋತಿ ಅಂತಂದ್ರೆ, ಅಪೊಸ್ತಲನ ಪೌಲನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ದೊಡ್ಡ ದೈವಜನನು ಕೂಡ ತನ್ನ ಮಿಷನ್ ಜೀವಿತದಲ್ಲಿ ತಿಮೋತಿಯನ್ನು ಕೂಡ ಜೊತೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. మార్కు మార్గ మధ్యంలో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే మార్కును వద్దు అని అన్నాడు. ಮಾರ್ಕನು ಅವರ ಮಧ್ಯದಿಂದ ಹೊರಟೋದ ತರುವಾಯ ಮಾರ್ಕನ್ ಬೇಡ ಅಂದಾಗ ಹೇಳಿದ್ರು. అయితే తిమోతిని జతలో తీసుకొని వెళ్ళాడంట. ನೋಡಿ, ಪ್ರಿಯವಾದಂಥ ಯೌವನಸ್ಥನಾಗಿರ್ತಕ್ಕಂಥ ತಿಮೋತಿ ಜೊತೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. దైవజనుల మన్నలను పొందాడు.
ನೋಡ್ರಿ ಆ ಯವನಸ್ಥನಾಗಿ ತಿಮೋತಿಯನು ದೈವಜನರ ಮನ್ನಣೆಯನ್ನು ಹೊಂದಿದನು. అర్థమైందా ఈ మాట? ಈ ಮಾತು ಅರ್ಥವಾಯ್ತಾ ನಿಮಗೆ? దైవజనుని మన్నలను పొందాడు. దైవజనుల మన్నణೆಯನ್ನು ಹೊಂದಿದನು అంటే దైవజనుని ద్వారా శబాష్ అనిపించుకున్నాడు. ಅಂದ್ರೆ ಆ దైవజనుల ಮೂಲಕವಾಗಿ ಶಬಾಷ್ ಎಂಬುದಾಗಿ ಅನಿಸಿಕೊಂಡನು. ఆ తిమోతి పౌలు ఎఫెసు సంఘములో కొన్ని లోపాలు ఉన్నాయి, నీవు సరిదిద్దడానికి నువ్వు సరిపోతావు అని చెప్పి అతన్ని ఎఫెసు సంఘంలో పెట్టాడు. ನೋಡ್ರಿ ಅಪೊಸ್ತಲನಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೊಡ್ಡ ಜನ ಪೌಲರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ వింటున్నారా? వినండి. ಅಪೊಸ್ತಲನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪೌಲನು ದೊಡ್ಡ ದೈವಜನನು ಎಫೆಸಲ್ಲಿ ಕೆಲವು ಸಭೆಯಲ್ಲಿ ಲೋಪದೇಶಗಳಿದ್ದಾವೆ, ಆ ಸರಿ ಮಾಡುವುದಕ್ಕೆ ನೀನು ಹೋಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఎంత గొప్ప బాధ్యతను ఆ యవనస్తుడి పైన ఈ పౌలు పెడుతున్నాడు చూడండి. ನೋಡ್ರಿ ಪ್ರಿಯವಾದಂಥವ್ರು, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಜವಾಬ್ದಾರಿಕೆಯನ್ನ ಈ ಪೌಲ ಒಂದು ದೈವಜನನು ಈ ತಿಮೋತಿ ಮೇಲೆ ಹಾಕ್ತಿದ್ದಾರೆ. తన సేవ ద్వారా రక్షించబడినటువంటి ఒక వ్యక్తి, తన సేవ ಮೂಲಕವೇ రక్షణ ಹೊಂದತಕ್ಕಂಥ వ్యక్తి తిమోతిని గురించి పౌలు ఏమన్నాడు? తిమోతిನ ಕುರಿತ ಪೌಲು ಏನಂದನ್ರಿ? చెప్పండి ఎవరైనా. ಏನಾದ್ರೂ ಕೂಡ తిమోతిని గురించి పౌలు ఏమన్నాడు? తిమోతిನ ಕುರಿತ ಏನಂದನ್ರಿ పౌలు? ఏమన్నాడండి? ಏನಂದನ್ರಿ? ఆయన నాకు నమ్మకమైన ప్రియ కుమారుడు అని అన్నాడు. అతను ನಂಬಿಕೆಸ್ತನ ಪ್ರಿಯ ಕುಮಾರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. 1 కొరింథీ 4వ అధ్యాయము 1 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో, 16వ వచనದಲ್ಲಿ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అని అన్నాడు. క్రీస్తు యేసు సువార్త ಮೂಲಕವಾಗಿ ನಾನು ನಿಮ್ಮನ್ನು ತಿತ್ತೇನೆ. 17వ వచనంలో, 17వ వచనದಲ್ಲಿ నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను అని అంటాడు. ನನ್ನ ಪ್ರಿಯ ಕುಮಾರ್ ನನಗೆ ವಿಶ್ವಾಸ ಎಂಬತಕ್ಕಂಥ ಪ್ರಿಯ ತಿಮೋತಿನ ಬಳಿ ಕಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. అంత మటుకు కాదు, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ నా జత పనివాడు అని అన్నాడు పౌలు. ಅದಕ್ಕೆ ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ದೈವಜನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪೌಲು ಹೇಳ್ತದೆ, ನನ್ನ ಅಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನ ನನ್ನ ಜೊತೆ ಕೆಲಸದವನು, నా మనస్సు కలిగిన వాడు, ನನ್ನ ಮನಸ್ಸೊಳಗಿರ್ತಕ್ಕಂಥವನು, మేమిద్దరం ఒకే అడుగు జాడల్లో నడిచిన వారము, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದೇ ಹೆಜ್ಜೆ ಜಾಡಿ ನಡೆದಂತವು. అంత మటుకు కాదు, ఎక్కడ వరకు వెళ్ళాడు తిమోతి అని అంటే పౌలు ద్వారానే దైవజనుడా అని పిలిపించుకునే స్థాయికి వెళ్ళాడు. ನೋಡ್ರಿ ಪ್ರಿಯವಾದ ಯೌವನಸ್ಥನಾಗಿರ್ತಕ್ಕಂಥ ತಿಮೋತಿಯನು ಆ ದೊಡ್ಡ ಜೀವನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಅಪೊಸ್ತಲ ಪೌಲು ನೋಡಿ ಏನಂತ ದೈವಜನನೆಂಬ ಕರೆಸಿಕೊಂಡನು. చూసారా? ನೋಡಿದ್ರಾ? ఎంత మంచి పేరు కదా, ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಹೆಸರಲ್ವಾ? యవన పిల్లలు చిన్న వయసులో రక్షణ కొరకు తీర్మానం తీసుకొని పరిశుద్ధంగా జీవించి సంఘములో, సమాజములో, ఇంట్లో మంచి సాక్ష్యం కలిగి ఉండాల. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಬಿಟ್ಟು ಮನೆಯಲ್ಲಾಗಲಿ ಸಮಾಜದಲ್ಲಾಗಲಿ ಮಂದಿರದಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಹೆಸರನ್ನು ತಂದುಕೊಳ್ಬೇಕು. నీ ప్రవర్తన విషయమై ఇతరులు సాక్ష్యం చెప్పాల. ನಿನ್ನ ಸುನಡತೆ ಕುರಿತಾಗಿ ಇತರ ಸಾಕ್ಷಿ ಹೇಳಬೇಕು. మీ ఇంట్లో అట్లా ఉన్నారా? ನಿನ್ನ ಮನೇಲಿ ಆ ರೀತಿಯಾಗಿದೆಯಾ? ఆ రీతిగా ఉండాల. ಆ ರೀತಿಯಾಗಿ ಇರಬೇಕು. మీ అమ్మ మీ నాయనే మీ గురించి మంచి చెప్పకపోతే ఎవరు చెప్తారు? ನಿಮ್ಮಮ್ಮ ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ನಿನ್ನ ಬಗ್ಗೆ ಹೇಳಬಹುದು, ಯಾರು ಹೇಳ್ತಾರೆ? చెప్పండి, ఎవరు చెప్తారు? ಯಾರು ಹೇಳ್ತಾರೆ? మీ టీచర్లే మీ గురించి మంచి సాక్ష్యం చెప్పకపోతే ఎవరు చెప్తారు? ನಿಮ್ಮ ಶಿಕ್ಷಕರೇ ನಿಮ್ಮ ಕುರಿತಾಗಿ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೇಳೋದು ಯಾರು ಹೇಳ್ತಾರೆ? సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్లో ఈ పిల్లవాడు చాలా బాగున్నాడండి అని చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಇರ್ತಕ್ಕಂಥ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ಸ್, ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ವಿದ್ಯಾರ್ಥಿಯ ಕುರಿತಾಗಿ ಈ ವ್ಯಕ್ತಿ ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ, ಹುಡುಗ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳೋದು ಯಾರು ಹೇಳ್ತಾರೆ కదా? కాబట్టి మనము మంచి పేరు మనం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన. ಪ್ರಿಯವಾದ ಒಳ್ಳೆ ಹೆಸರು ಹೊಂದಿರಬೇಕು, ಒಳ್ಳೆ ನಡತೆಗಳನ್ನು ಹೊಂದಿರಬೇಕು. ఒక మాట చూసుకుంటాము, ಒಂದು ಮಾತನ್ನು ನೋಡ್ಕೊಳ್ತೇವೆ. ప్రసంగి గ్రంథంలో ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥದಲ್ಲಿ 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, 7ನೇ ಮೊದಲ ವಚನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ఎవరైనా చదవండి. ಪ್ರಸಂಗಿ 7:1 ప్రసంగి గ్రంథము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూసారా? సుగంధ తైలము కంటే ఏమి మేలంట? మంచి పేరు కావాలా, మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ, ಒಳ್ಳೆ ಹೆಸರು ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರಬೇಕು. దేవుడు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలా. ದೇವರೇ ನಮ್ಮ ಕುರಿತಾಗಿ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೇಳುವಂತರಾಗಿರಬೇಕು. అంటే మన ప్రవర్తన దేవుని ఎదుట ఆ రీతిగా ఉండాలి, అప్పుడే సాక్ష్యం చెప్పగలడు. ಪ್ರಿಯವಾದಂತವರೇ, ನಮ್ಮ ಒಂದು ನಡತೆ ದೇವರ ಎದುರಿಗೆ ಆ ರೀತಿಯಾಗಿರ್ಬೇಕು, ಆ ರೀತಿ ಆವಾಗಲೇ ಸಾಕ್ಷಿನ ಹೊಂದಬಲ್ಲೆವು. దేవుని నుండి మనం సాక్ష్యం పొందుతాము, ದೇವರಿಂದ ಸಾಕ್ಷಿನ ಹೊಂದುತ್ತೇವೆ. తర్వాత ఇతరులు కూడా మన గురించి సాక్ష్యము చెప్తారు. ఇతర కురిత ನಮ್ಮ ಕುರಿತ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾರೆ. చూడండి, రూతు గురించి బోవాజు సాక్ష్యం చెప్పాడు. ನೋಡ್ರಿ, ರೂತಳ ಕುರಿತಾಗಿ ಭೋಜನ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఆమె మోయాబీరాలు, ఆమె అన్యురాలు. ಆಕೆ ಮೋಯಾಬಳು 17. అయితే ఆమె గురించి
బోవజు ఏం చెప్తుంటున్నాడు? ಆಕೆ ಕುರಿತೆ ಭೋಜನ ಏನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ? మీ అత్తకు నువ్వు ఏం చేశావో ఏమి నాకు తెలియవచ్చాను అని అంటాడు. ನಿಮ್ಮ ಅತ್ತೆಗೆ ನೀನು ಏನು ಮಾಡಿದ ನನಗೆ ಗೊತ್ತಾಗಿದೆ. ఎవరు చెప్పారు? ಯಾರು ಹೇಳಿದ್ದಾರೆ? వాళ్ళ అత్తే చెప్పి ఉండాలి, ఇంకెవరు చెప్పి ಅವ್ರ ఉంటారు? ಅತ್ತನೇ ಹೇಳಿರ್ಬೋದು. ಯಾರು ಹೇಳ್ತಾರೆ కదండి, ఎవరు చెప్పి ఉండాలా? ಯಾರು ಹೇಳ್ತಾರೆ? అత్తే చెప్పి ఉండాలా? ಅತ್ತನೇ ಹೇಳ್ತಾರೆ. ఇంకా ఎవరు చెప్పాలి చెప్పండి? ಇನ್ನು ಯಾರು ಹೇಳ್ಬೇಕ್ರಿ? వాళ్ళిద్దరే మోయాబు నుండి వచ్చింది కదా, ಅವರಿಬ್ಬರೇ ಅಲ್ವಾ ಮೋಯಾಬಿನಿಂದ ಬಂದಿತ್ತು. ఆమె చెప్పాలా. ಆಕೆನೇ ಹೇಳಬೇಕು. ఆమె నాకు కోడలు కాదు, నాకు కూతురు లాంటిది. ಆಕೆ ನನಗೆ ಸೊಸೆ ಅಲ್ಲ, ಆಕೆ ನನಗೆ ಮಗಳಾಗೆ. ఈ దినాల్లో మనం వినలేము ఈ మాటలు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಮಾತುಗಳನ್ನ ಕಿವಿಯಾರ ಕೇಳಲಾರೆವು. అత్త బాగుంటే కోడలు బాగుండదు, కోడలు బాగుంటే అత్త బాగుండదు. ಅತ್ತೆ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಸೊಸೆ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ, ಸೊಸೆ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಅತ್ತೆ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. ఒకే ఇంట్లో గానుంటే ఇంకా పాము ముంగిసలాగా. ಒಂದೇ ಮನೇಲಿ ಇದ್ರೆ ನೀನು ಹಾವು ಮುಂಗ್ಸಿನೇ. మంచి సాక్ష్యం లేదు. ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಇಲ್ಲ. ఆమె అత్త నేను దొరసాని అని అనుకుంటుంది. ಆಕೆ ಅತ್ತೆ ನಾನು ಯಜಮಾನಿ, దొరసాని ದೊರೆಸ್ತಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾಳೆ. కోడలు అంటది నేను ఇంటికి యజమాని అని అంటది. ಸೊಸೆ ಹೇಳ್ತಾಳೆ ನಾನು ಈ ಮನೆಗೆ ಯಜಮಾನಿ. ఒక అత్త కోడలు కాలు పైన కాలు వేసుకొని కూర్చొని ఉండిందంట. ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ಸೊಸೆ ಕಾಲ ಮೇಲೆ ಕಾಲಕ್ಕೆ ಕೂತ್ಕೊಂಡಂತೆ. అత్తే నోడిల్లంత ಅತ್ತೆ ನೋಡಿದ್ರೆ ಅದನ್ನ దానికి ఒక పెద్ద రాధాంతం చేసింది. ಅಯ್ಯೋ ನನ್ನ ಎದುರು ಕಾಲ ಮೇಲೆ ಕಾಲಕ್ಕೆ ಕೂತ್ಕೊಳ್ಳ ನನ್ನ ಸೊಸೆ ನನ್ನ ಎದುರಿಗೆ. సరే నీ కూతురు కాలు మీద కాలేసుకుంటే అంతే రాధాంతం చేస్తావా? ನಿನ್ನ ಮಗಳೇ ಆಕೆ ಕಾಲ ಮೇಲೆ ಕಾಲಕ್ಕೆ ಕೂತ್ಕೊಂಡು ನೀನು ರದ್ದಂತ ಮಾಡ್ತೀಯಾ? చేయవు కదా. ಮಾಡೋದಿಲ್ಲಲ್ಲ. కోడలు కూడా కూతురే కదండి. ಮಗಳು ಕೂಡ ಸೊಸೆ ಕೂಡ ಮಗಳಲ್ವಾ? అల్లుడు కూడా కొడుకులాగే కదా. ಅಲ್ಲ ಅಳಿಯನು ಕೂಡ ಮಗನಾಗೆ ಅಲ್ವಾ? చూసారా, ನೋಡಿದ್ರಾ? మనము ఆ పేరు ఆ సాక్ష్యం మనం సంపాదించు. ಪ್ರಿಯವಂತರೆ ಆ ಸಾಕ್ಷ್ಯನ ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು. రెండవసారి అదే బోవజు పొలంలోనికి పోయి దుప్పటి తీసి అక్కడ పండుకున్నప్పుడు బోవజు అదే సాక్ష్యం చెప్పాడు. ಎರಡನೇ ಸಾರಿ ಭೋಜನ ಬೆಳೆ ಹೊಲಕ್ಕೆ ಹೋಗಿ ಕಣದಲ್ಲಿ ಹೋಗಿ ತರುವ ಯಾವ್ದು ಬೆಡ್ಶೀಟ್ ತೆಗೆದುಕೊಂಡು ಗಮನ ಹೊತ್ಕೊಂಡು ಪಕ್ಕದಲ್ಲಿ ತರುವ ಯಾವುದೇ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. 3వ అధ్యాయం 10వ వచనంలో 3వ ವಚನದಲ್ಲಿ ఏమంటున్నాడు? ఏం ಹೇಳ್ತಿದ್ದಾನೆ? నీ మొదటి సత్ప్రవర్తన కంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా ఉత్తమమైనది అని అంటాడు. ಮೊದಲ ಸಾಕ್ಷಿ ಎರಡನೇ ಸಾಕ್ಷಿ ಬಹಳ ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. అంటే ఆమె ప్రవర్తన విషయంలో రుజువుపరుచుకుంటూ వస్తూ ఉంది. ಆಕೆ ತನ್ನ ನಡತೆ ಕುರಿತಾಗಿ ರುಜುಪಡಿಸ್ಕೊಳ್ತಾಳೆ. ఆమె ప్రవర్తన ఎంతవరకు పోయింది అని అంటే, ಆಕೆ ನಡತೆ ಎಲ್ಲಿವರೆಗೂ ಹೋಗಿದೆ ಅಂದ್ರೆ, ఆ ఊరు వాళ్ళందరూ కూడా బోవాజుకు ఆమె భార్య అవడము సరైనది అని చెప్పేంత మరి ఎత్తుకే వెళ్ళిపోయింది. ಆ ಊರಿನ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಆ ಭೋಜನೆಗೆ ಆ ರೂತಳು ಹೆಂಡತಿ ಆಗುವುದಕ್ಕೆ ತಕ್ಕವಳು ಎಂಬುದಾಗಿ ಊರೆಲ್ಲರೂ ಕೂಡ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. బోవజు చాలా భక్తిపరుడు అని రాయబడి ఉంది. ಭೋಜನ ಬಹಳ ಭಕ್ತಿಪರ ಎಂಬುದಾಗಿ, ఎంతో ఐశ్వర్యవంతుడు అయితే ఎంతో భక్తిపరుడు. ಎಷ್ಟು ಐಶ್ವರ್ಯವಂತನು, ಅದೇ ಸಂದರ್ಭ ಎಷ್ಟು ಭಕ್ತಿಪರನು. ఆయన వచ్చినప్పుడు ఏమంటాడు? ಆತನ ಬಂದಾಗ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ಯೆಹೋವ ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. వాళ్ళేమంటున్నారు? ಅವ್ರೇನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? యెహోవా నీకు తోడే ఉండును గాక. ಯೆಹೋವ ಒಂದು నీకు ಜೊತೆಯಾಗಿರ್ಲಿ. అంటే పని వాళ్ళకు కూడా దేవుని ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. ಅಂದ್ರೆ ಕೆಲಸ ಮಾಡುವಂತರಿಗೆ ಕೂಡ ಭೋಜನ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనము పని వాళ్ళని అట్లా చూస్తామా? ನಾವು ಕೆಲಸಗಾರ ಆ ರೀತಿ ನೋಡ್ತೀವಾ? ఏమంటే అట్లా చూడం. మనం ಆ ರೀತಿ ನೋಡಲಾರು ಪ್ರಿಯರೇ. విశ్వాసులే మన ఇంట్లో పని చేస్తా ఉంటే కూడా మనం అట్లా చూడం. ವಿಶ್ವಾಸಿಗಳೇ ನಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು, ಆ ರೀತಿ ನೋಡಲಾರೆವು. ఆత్మీయులు ఆ ఆత్మీయత కలిసి వాళ్ళు పంచుకున్నారు. ಆತ್ಮೀಯರು ಆತ್ಮೀಯತನ್ನು ಸೇರಿ ಕೂಡ ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾರೆ. కాబట్టి రూతు ఒక అన్యురాలు విశ్వాసుల మధ్యలోనికి వచ్చి ఎంత మంచి పేరు సంపాదించుకునింది. ನೋಡ್ರಿ, ರೂತಳು ಒಬ್ಬ ಅನ್ಯಳು ವಿಶ್ವಾಸಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೊಂದಿದ್ದಾಳೆ. చెడ్డ పేరు రావాలనంటే నిమిషం చాలు. ಕೆಟ್ಟ ಹೆಸರು ಬರ್ಬೇಕಂದ್ರೆ ನಿಮಿಷ ಸಾಕು. మంచి పేరు రావాలనంటే ప్రతి అడుగును ప్రజలు గమనిస్తారు. ಒಳ್ಳೆ ಹೆಸರು ಬರ್ಬೇಕಂದ್ರೆ ಪ್ರತಿ ಹೆಜ್ಜೆ ಕೂಡ ಪ್ರಜలు ಗಮನಿಸ್ತಾರೆ. మన మాట, మన తీరు, మన ప్రవర్తన అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ಪ್ರಿಯವಾದಂತ ನಮ್ಮ ಮಾತು, ನಮ್ಮ ನಡವಳಿಕೆ, ನಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ಕೂಡ ಅದು ಬಹಳ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. సరే, మూడవదిగా మనం చూస్తే ಮೂರನೇ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ మన యొక్క దృష్టి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ಮೂರನೇ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಒಂದು ನೋಟ ಕೂಡ ಬಹಳ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. ఆ దృష్టి మన నియంత్రణలో ఉండాలి. ಆ ಒಂದು ದೃಷ್ಟಿ ನೋಟ ನಮ್ಮ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇರಬೇಕು. దావీదు లేక ఈ కీర్తనకారుడు 119వ కీర్తనలో 37వ వచనంలో ఏమన్నాడు? కీర్తన 139
119:37లో 119:37 ಏನಾಗ್ತದೆ? 119:37 119:37 ఏమంటున్నాడు అక్కడ? ఏనాಗ್ತದ್ರಲ್ಲಿ? వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులను త్రిప్పివేయము అని అంటాడు. ಕೀರ್ತನೆ 119:37 ನೋಡ್ತದೆ ಪ್ರಿಯರೇ, ವ್ಯರ್ಥವಾದ ವ್ಯರ್ಥ ಕಾರ್ಯಗಳ ದೃಷ್ಟಿಯಿಂದ ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. కాబట్టి మన దృష్టి కూడా నియంత్రణలో ఉండాలి. ಪ್ರಿಯವಾದಂತ ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಕೂಡ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇರಬೇಕು. మన దృష్టిలో అనేది కొన్నిసార్లు మనము చూసే చూపు వేరే రీతిగా ఉంటుంది. ನಾವು ನೋಡುವಂತ దృష్టి కూడా ನೋಡುವಂತ ನೋಟ ಬೇರೆ ಆಗಿರ್ತದೆ. ప్రభు అన్నాడు కదా, మోహపు చూపుతో చూసేవాడు కూడా ఏమి పాపం చేసినట్లే అన్నాడు. అంటే కొంతమంది మోహపు చూపుతో చూసే వాళ్ళు ఉన్నారు. ಕೆಲವರು ಮೋಹದಿಂದ ನೋಡುವಂತರಾಗಿದ್ದಾರೆ, ಅದು ಕೂಡ ಪಾಪ ಎಂಬುದ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. కాబట్టి మన దృష్టి అనేది ఎప్పుడు కూడా మన నియంత్రణలో ఉండాలి. మనం దేవుని నియంత్రణలో ఉంటే అది మన నియంత్రణలో ఉంటుంది. ಪ್ರಿಯವಾದ ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಕೂಡ ಯಾವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿರುವುದಾದ್ರೆ ನಾವು ಕೂಡ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇರ್ತೇವೆ. సరే, ఇక్కడ వ్యర్థమైనది అని చెప్పేటప్పుడు దాని అర్థం ఏమిటి? ವ್ಯರ್ಥವಾದದಿಂದ ಹೇಳುವ ಅರ್ಥವೇನು ಪ್ರಿಯರೇ? మామూలుగా వ్యర్థాన్ని మనం ఏమంటాము? ಮಾಮೂಲಾಗಿ ವ್ಯರ್ಥವನ್ನು ಏನಂತೇವೆ? మన ఇంట్లో ఏమంటారు? వ్యర్థం ఉంది అని అంటాము. ఇంగ్లీష్లో దాన్ని వేస్ట్ అని అంటాం. ಆ ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ ಅದನ್ನ ವೇಸ್ಟ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. వేస్ట్ అంటే అర్థం ఏమి? ವೇಸ್ಟ್ ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು ಅದಕ್ಕೆ? అది దేనికి పనికి రాదు అని. ಯಾವುದು ಕೂಡ ಕೆಲಸ ಬರೋದಿಲ್ಲ. అది కుప్ప తొట్టులో వేసేకే పనికి వస్తుంది. ಅದು ಕಸ ತೊಟ್ಟಿಗೆ ಹಾಕ್ಬೇಕು, ತಿಪ್ಪಿಗೆ ಹಾಕ್ಬೇಕು ಅದನ್ನ. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? ఒరే, దాన్ని ప్రేమించబాకండ్రా అని అంటున్నాడు. ಅದಕ್ಕೆ ಅದನ್ನೇ ಪ್ರೀತಿ ಮಾಡಿ, ವೇಸ್ಟ್ ಅನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಡ್ರಿ. అర్థమవుతుందా? ಅರ್ಥವಾಯ್ತದ್ರಾ? ఇప్పుడు 4వ కీర్తన 2వ వచనంలో 4ನೇ ವಚನ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, దావీదు ఒక మాట అన్నాడు 2వ భాగంలో, ఎంతవరకు మీరు వ్యర్థమైన దానిని ప్రేమించెదరు అని అంటాడు. ಪ್ರೀತಿ ಮಾಡ್ತದ್ರಿ. ఏమంట? ఎంతవరకు మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎల్లివరకు వ్యర్థవాదన్ని ప్రీతి ಮಾಡ್ತದ್ರಿ. ఇప్పుడు ఎంతవరకు అనే మాట అది ఎలాంటి మాట మీరు చెప్పండి? ఎల్లివరకు మాత ఏని ನೋಡ್ರಿ, అది ఎట్లా దాన్ని పలకాల ఆ మాట? అది ఆ మాటను ಹೇಗೆ ಮಾತಾಡಬೇಕ್ರಿ? ఎన్నిసార్లు చెప్పాలా నీకు అని అంటాం. ఆ మాట నీతిಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ, ಎಷ್ಟು సార్లు ನಿಮಗೆ ಹೇಳಬೇಕು? ఎంతవరకు నిన్ను సహించాలా అని. ఎల్లివరకు నేను సహిಸಬೇಕು అంటే ఎన్నోసార్లు చెప్పి 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 ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యో, ఎంతవరకు అనరా మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు అని అంటాడు. ಹೇಳಿ ಹೇಳಿ ಸಾಕಾಗ್ಬಿಟ್ಟು ಏನಂತಾರೆ ಗೊತ್ತಾ? ಎಲ್ಲಿವರೆಗೆ ಹೇಳ್ಬೇಕು? ನಿರರ್ಥಕವಾದ ಪ್ರೀತಿ ಮಾಡಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ. మన ఆత్మీయ జీవితానికి పనికిరాని వాటిని మనము ప్రేమించొద్దు. ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತಕ್ಕೆ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬಾರದು. దేవుని ప్రజలంగా మనము ప్రేమించే దానికి చాలా విషయాలు ఉన్నాయి. ದೇವರ ಪ್ರಜೆಗಳಾಗಿ ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡೋದಕ್ಕೆ ಬಹಳ ವಿಷಯಗಳಿದಾವೆ. ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ మనం దేవుణ్ణి ప్రేమించాల. ಮೊಟ್ಟಮೊದಲು ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నా. యెహోవనే ನನ್ನ బలమే, ನಾನು నిన్ను ప్రీతి ಮಾಡ್ತಾ ಇದೀನಿ. దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని దేనిని కూడా మనం ప్రేమించకూడదు. ದೇವರಿಗಿಂತ ಅಧಿಕವಾಗಿ ಯಾವುದನ್ನು ಕೂಡ ಯಾರನ್ನು ಕೂಡ ಪ್ರೀತಿ ಮಾಡಬಾರದು. మనకు ఎంత ప్రియమైన వారున్నా, మనకు ఎంత ప్రియమైనది ఉన్నా కూడా దేవుని తర్వాతే. ನಮ್ಗೆ ಎಷ್ಟು ಪ್ರಿಯವಾದದ್ರು ಸರಿನೇ, ಪ್ರಿಯವಾದದ್ದು ಸರಿನೇ, ದೇವರು ಆದ್ಮೇಲೆನೆ. అర్థమవుతుందా? అర్థవాಯ್ತಾ? తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెలకైనా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్నాడు ప్రభు. ತಂದೆಯನ್ನಾಗ್ಲಿ, ತಾಯಿಯನ್ನಾಗ್ಲಿ, ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ, ಅಕ್ಕ ತಂಗಿ, ನನಗಿಂತ ಅಧಿಕವಾಗಿ ಯಾರನ್ನು ಸಹ ಪ್ರೀತಿ ಮಾಡಬಾರದು. దావీదు దేవునికే చెప్తున్నాడు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిజమా కాదా అని దేవునితోనే మాట్లాడుతున్నాడు. దావీదు ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ದೇವರೇ ನಾನು ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಆತನೇ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. మనం చెప్తాం ఆ మాట? ನಾವು ಹೇಳ್ತೇವೆ ಆ ಮಾತನ್ನ. దేవుణ్ణి చూసి చెప్పండి, ದೇವರನ್ನ ನೋಡಿ ಹೇಳ್ರಿ. లేకపోతే ఇంటికి వెళ్ళి మోకరించి ఆ మాట చెప్పండి. ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಮೊಣಕಾಲಕ್ಕ ಮಾತನ್ನ ಹೇಳ್ರಿ. దేవా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నా. ದೇವರೇ ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದೀನಿ. మరి ప్రేమిస్తున్నామంటే దానికి రుజువులు కావాలి కదా. ಆ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಸಾಕ್ಷಿಗಳು ಬೇಕಲ್ವಾ? ఊరికే ప్రేమిస్తున్నానంటే ಸುಮ್ಮನೆ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ఏమండి? ಏನ್ರಿ? ప్రేమిస్తున్నాను అని దేవుడు అన్నాడు. ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾನೆ ದೇವರು ಇದ್ದಾರೆ. దేవుడు దాన్ని రుజువు చేశాడు కదా. ದೇವರನ್ನು ರುಜುವು ಮಾಡಿದ್ರಲ್ಲ. ఎట్లా చేశాడు? ಹೇಗೆ ಮಾಡಿದ್ರು? పాపులైన మనల్ని ఆయన ప్రేమించాడు. ಪಾಪಿಯಾಗಿ ತಕ್ಕಂತ ನಮ್ಮನ್ನ ಆತನ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರು. మనం బలహీనులము,
ನಾ ಬಲಹೀನರು, మనం భక్తిహీనులము, ನಾ ಭಕ್ತಿಹೀನರು, మనం ఆయనకు శత్రువులము, ನಾವು ಅತನ ಶತ್ರುಗಳು, మనం ఆయనకు దూరస్తులము, ನಾವು అతని దూరಸ್ಥರು, మన ఆలోచనల్లో మనము తిరుగుబాటు చేసిన వారం. ನಮ್ಮ ఆలోచనలు తిరిగి బిద్దంతವರು. చూసారా, ನೋಡಿರಾ? మనం మొండి వాళ్ళం, తిరుగుబాటు చేసిన వాళ్ళం. ನಾವು ಮೊಂಡರು తిరిగి బిద్దంతವರು. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు. ಆದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾರೆ. పౌలు భక్తుడు ఏమంటాడంటే, ಪೌಲ ಭಕ್ತಿ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಅಂದ್ರೆ, ఇందులో దేవుని ప్రేమ ఉంది, ಮನೇಲಿ ದೇವರ ಪ್ರೀತಿ ಇದೆ, ಇದರಲ್ಲಿ ದೇವರ ಪ್ರೀತಿ ಇದೆ. ಇದರಲ್ಲಿ ದೇವರ ಪ್ರೀತಿ ಇದೆ. ఏమంట? ಏನಂತೆ? ఇందులో ఏముందంట? ಇದರಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ್ರಿ? ఏముందంట? ಏನಂತ್ರಿ? దేవుని ప్రేమ ఉంది. ಇದರಲ್ಲಿ ದೇವರ ಪ್ರೀತಿ ಇದೆ. దేవుడు రుజువు చేశాడు, ದೇವರು ರುಜು ಮಾಡಿದ್ದಾರೆ. తన కుమారుణ్ణి మన కొరకే అప్పగించాడు. ತನ್ನ ಕುಮಾರ ನಮಗೋಸ್ಕರ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. యేసుక్రీస్తు ప్రభువారు నేను ప్రేమిస్తున్నాను నోటి మాటలతో చెప్పలా. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇನೆ, ನಾನು ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿಲ್ಲ, ತನ್ನ ರುಜುಪಡಿಸಿದದನ್ನ. తన ప్రాణమును బలిగా అర్పణముగా అప్పగించేశాడు. తన్ను తాను బలిగా అర్పణముగా అప్పగించాడు. ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬ ಸಾಕ್ಷಿ ಅದಕ್ಕೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಬಲಿಯಾಗಿ ಅರ್ಪಣೆಗೆ ಆತನ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ರು. ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వెళ్ళి, ప్రభువా నన్ను ఎంత ప్రేమించావు అని కానీ ఒకవేళ అడిగితే, ಒಂದು ವೇಳೆ ಯಾರಾದ್ರೂ ಹೋಗಿ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ, ಕರ್ತನೇ ಎಷ್ಟಾಗಿ ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿದೆ ಅಂತ ಒಂದು ವೇಳೆ ಯಾರಾದ್ರೂ ಕೇಳಿದ್ರೆ, ఆ సిలువ యొద్దకు తీసుకొని వెళ్ళి చూపిస్తాడు. ಆ ಶಿಲುಬೆ ಬಳಿ ತೆಗೆದುಕೊಂಡು ತೋರಿಸ್ತಾರೆ, ఇంతగా నిన్ను ప్రేమించాను, ಇಗೋ ನೋಡು ನಾನು ಇಷ್ಟಾಗಿ ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದೀನಿ, నీ కొరకే మేకులు కొట్టించుకున్నాను, ನಿನಗೋಸ್ಕರ ಮಳೆ ಹೊಡಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ, చేతులకు కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాను, ನಿನಗೋಸ್ಕರ ಕೈ ಕಾಲಿಗೆ ಮಳೆ ಹೊಡಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ, పక్కలో బల్లెంతో పొడిపించుకున్నా, ಪಕ್ಕೆಗೆ ಈಟನ್ನು ತಿವಿದಿದ್ದಾರೆ, కొరడాలతో కొట్టించుకున్నా, ಕೊಡೆಯನ್ನು ಹೊಡಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ, తలపైన ముండ్ల కిరీటం ನಾನು పెట్టించుకున్నా, ತಲೆ ಮೇಲೆ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟ ಹಾಕಿಸ್ಕೊಂಡಿದ್ದೇನೆ, నీ కొరకే మరణించిన, ಇಗೋ ನಿನಗೋಸ್ಕರ ಮರಣಿಸಿದ್ದೇನೆ, నేను తప్పు చేసి కాదు, ನಾನ್ ತಪ್ಪಡಿದ್ದಕ್ಕಲ್ಲ, నీ పాపముల కొరకే నేను మరణించిన, ನಿನ್ನ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರವಾಗಿ ನಾನು ಮರಣಿಸಿದ್ದೇನೆ. ఇంతకంటే ప్రేమకు నిదర్శనం ఏం కావాలా? ಇದಕ್ಕಿಂತ ಪ್ರೀತಿಗೆ ನಿದರ್ಶನ ಯಾವ್ದು ಬೇಕ್ರಿ? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏమన్నా రుజువులు చూపించగలమా? ಕರ್ತನೆ ನಾನು ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾನೆ ಅದಕ್ಕೆ ಸಾಕ್ಷ್ಯಾಧಾರಗಳು ಏನಿದಾವ? దావీదు చూపించాడు కాబట్టే దావీదు దేవుని యొద్ద అన్నాడు, దేవా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నా. దావీదను తోర్ಸಿದ నిమిత్తವಾಗಿ ಹೇಳಿದ దావీద, ದೇವರೇ ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఇప్పుడు ఉండే ప్రేమలన్నీ కూడా అవి వ్యర్థమైనవి, తుచ్చమైనవి. ಈಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರೀತಿಗಳಲ್ಲಿ ವ್ಯರ್ಥವಾದಗಳು, ತುಚ್ಛವಾದಗಳಿವೆ. రెండవదిగా దావీదు దేవుని వాక్యమును ప్రేమించాడు. ಏನಂದಾಗಿ దావీదు ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. దేవుని వాక్యమును ప్రేమించండి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. దేవుని వాక్యమును మనం ప్రేమిస్తే, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡುವುದಾದ್ರೆ, మనం అధికంగా దేవుని వాక్యమును మనం చదువుతాము, ధ్యానం చేస్తాము. అధిక ದೇವರ ವಾಕ್ಯ ಓದುತ್ತೇವೆ, ಧ್ಯಾನ ಮಾಡುತ್ತೇವೆ. దేవుని వాక్యమే మనల్ని రక్షణ అనుభవంలోనికి నడిపించింది. ಪ್ರಿಯವಾದ ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮ ರಕ್ಷಣೆ ನಡೆಸುತ್ತದೆ. దేవుని వాక్యమే మనల్ని బలపరుస్తుంది. ದೇವರ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸುತ್ತದೆ, మనల్ని శుద్ధి చేస్తుంది, ನಮ್ಮನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡುತ್ತದೆ, మనల్ని నడిపిస్తుంది, ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತದೆ, మనల్ని పోషిస్తుంది, ನಮ್ಮನ್ನು ಪೋಷಿಸುತ್ತದೆ, మనల్ని హెచ్చరిస్తుంది, ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸುತ್ತದೆ, మనల్ని సరిచేస్తుంది, ನಮ್ಮನ್ನು ಸರಿ ಮಾಡುತ್ತದೆ, మనల్ని కడిగి శుద్ధి చేస్తుంది, ನಮ್ಮನ್ನು ತೊಳೆದು ಶುದ್ಧಿ ಮಾಡುತ್ತದೆ. బండ రాతిని సైతం పగలగొడుతుంది. ಕಲ್ಲಿನ ಒಂದು ಹೃದಯವನ್ನು ಕೂಡ ಹೊಡೆಸುತ್ತದೆ. అది ఒక సుత్తి లాంటిది, ಅದು ಸುತ್ತಿ ಅಂತದ್ದು, అది అగ్ని లాంటిది, మనలో ఉన్న చెత్తను కాల్చివేస్తుంది. ಅದು ಬೆಂಕಿ ಎದ್ದು ತಮ್ಮಿರ್ತಕ್ಕಂಥ ಕಸವನ್ನು ಸುಟ್ಟಾಕುತ್ತದೆ. దేవుని వాక్యం వెలుగై ఉంది, మనల్ని చీకట్లో నడిపిస్తుంది. ದೇವರ ವಾಕ್ಯ ಬೆಳಕಾಗಿದೆ, ನಮ್ಮ ಕತ್ತಲು ತೆಗೆದು ಬೆಳಕು ನಡೆಸುತ್ತದೆ. దావీదు అంటాడు, ಹೇಳ್ತಿದ್ದಾರೆ, నీ దాసుడు నీ వాక్యం వలన హెచ్చరిక పొందును. ನಿನ್ನ ದಾಸನು ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಎಚ್ಚರಿಕೆ ಹೊಂದಿದ್ದಾನೆ. వెండి బంగారముల కంటే అపరంజి కంటే కోరదగినది నీ వాక్యము. ಬೆಳ್ಳಿ ಬಂಗಾರಕ್ಕೆ ಅಪರಿಚಿತ ನಿನ್ನ ವಾಕ್ಯ ಕೋರದಾಗಿದೆ. అర్థమైందా? ಅರ್ಥವಾಗಿದೆಯಾ? కాబట్టి దేవుని వాక్యమును ప్రేమించు, ದೇವರ ವಾಕ್ಯನ ಪ್ರೀತಿ ಮಾಡೋಣ, చదువు, ಓದು, మిగతా పనికి మాలిన విషయాలను పక్కన పెట్టు. ಉಳಿದತಕ್ಕಂಥ ವ್ಯರ್ಥವಾದ ಚೆತ್ತವಾದ ಕಸಕ್ಕೆ ಬರುವಂತ ಪಕ್ಕೆಕ್ಕಿಡು. ఒక వచనం చదివినా, 2 వచనాలు చదివినా, 10 వచనాలు చదివినా అట్లా కాదు. 1 వచనం, 2 వచనం, 3 వచనం, 10 వచనం ಅಲ್ಲ. హోంవర్క్ ఇస్తే ఒక పేరా చదివినా అని చెప్తావా? ಹೋಮ್ವರ್ಕ್ ಕೂಡ ಒಂದೇ పేర ಓದಿದ ಹೇಳ್ತೀಯಾ? అట్లా చెప్తావా? ಆ ರೀತಿ ಹೇಳ್ತೀಯಾ? ఉండు, స్టూడెంట్ చెప్తారు, ఒక పేరా చాలా 1 పేర సాకా? స్టూడెంట్ చెప్పండి. హోంవర్క్ ఇచ్చినారు, 2 పేజీలు ఇచ్చినారు, ఒక పేరా రాసి, ఒక పేరా చదివి హోంవర్క్ అయిపోయిందని చెప్తారా? ಹೋಮ್ವರ್ಕ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಮಾಡ್ಕೊಂಬಂದು ಒಂದೇ పేರ ಇಲ್ಲ ಒಂದೇ ಪೇಜ್ ಮಾಡಿ ಮುಗಿಸಕ್ಕಾಗ್ತದಾ? అరే మాట్లాడండిరా ಮೂಗೋಲ್ಲರಾ, మాట్లాడండి. ಏನಂತಾರಪ್ಪ, ಏನು ಮಾಡಬೇಕು, ಮತ್ತೆ ಪೂರ್ತಿ ಓದಬೇಕಲ್ಲ, ಪೂರ್ತಿ ಬರೀಬೇಕಲ್ಲ.
అట్లనే దేవుని వాక్యం కూడా యవనస్తులు కనీసం ఉదయం ఒక అధ్యాయం, యవనస్తులు కాబట్టి చెప్తున్నా, మీరు చదువుకుంటారు కాబట్టి కనీసం ఉదయం ఒక అధ్యాయము, రాత్రి ఒక అధ్యాయం కనీసం తప్పకుండా చదవాల. ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಅಂದರೆ ಅದಕ್ಕಿಂತ ಕೆಳಗಿರಬಾರ್ದು. ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಯೌವನಸ್ಥರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಬೆಳಗ್ಗೆ ಒಂದು ಅಧ್ಯಾಯ, ರಾತ್ರಿ ಒಂದೇ ತಪ್ಪದೆ ಸರಿಯಾಗಿ ಓದಬೇಕು. ఒక దైవజనుడు ఉండేటివారు, ಒಬ್ಬ ದೈವಜನ ಇರುವಂಥವ್ರು. ఆయనకు పేరు ఏంటంటే స్టడీ మ్యాన్. ಆತನ ಹೆಸರು ಸ್ಟಡಿ ಮ್ಯಾನ್ ಎಂಬುದಾಗಿ బెజవాడ బెంజమిన్ గారు. ಬೆಜವಾಡ ಬೆಂಜಮಿನ್ ಅವರು. ఆయన 7వ తరగతి చదివేటప్పుడు, వినండి బాగా, ಯೌವನಸ್ಥರು ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ರಿ ಮಾತನ್ನ. ఆయన 7వ తరగతి చదివి ముగించాడు. 7ನೇ ತರಗತಿ ಓದಿ ಮುಗಿಸಿದ್ದಾರೆ. భక్సింగ్ గారు విజయవాడకి వెళ్ళారు. ದೈವಜನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಭಕ್ಸಿಂಗ್ ಅವರು ವಿಜಯವಾಡಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. భక్సింగ్ గారు ఎవరినైనా మాట్లాడాలా, ఎదురు వాళ్ళు వచ్చి మాట్లాడితే భక్సింగ్ గారు అడిగేది ఏమంటే, హ్యావ్ యూ రెడ్ యువర్ బైబుల్ టుడే? ಯಾರಾದರೂ ದೈವಜನ ಎದುರಿಗೆ ಕಂಡಾಗ ಈ ದಿನ ದೇವರ ವಾಕ್ಯ ಓದಿದ್ಯಾ? ఆయన అడిగితే చదివాను అంకల్ అన్నాడంట. ಆತನ ಕೇಳಿದ್ರೆ, ಅಂಕಲ್ ಇದನ್ನ ಬೈಬಲ್ ಓದಿದ ನಮ್ದೇ ಹೇಳಿದನಂತೆ. అమ్మో, అంత దీర్ఘంగా చెప్పాడనమాట. సరే, అడిగి చూస్తాము అని, ఎన్నిసార్లు చదివావు నువ్వు బైబుల్ అని అడిగాడంట. ಸರಿ, ಕೇಳಿ ನೋಡೋಣ ಎಂಬುದಾಗಿ ದೈವಜನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪಕ್ಷಗಳು ಕೇಳಿದ್ರಂತೆ, ಎಷ್ಟು ಸಾರಿ ನಿನ್ನ ಸತ್ಯವೇದವನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸಿದೆ? అట్ట నుండి అట్ట వరకు, ಅಂದರೆ ಆದಿಕಾಂಡ ಮೊದಲುಗೊಂಡು ಪ್ರಕಟಣೆವರೆಗೂ. ఆయన ఏమన్నాడు తెలుసా? అతను ఏందని ಗೊತ್ತಾ? 7 సార్లు నేను చదివి ముగించాను అంకల్ అన్నాడంట. అంకల్, ఇಲ್ಲಿಯವರೆಗೆ 7 సారి సత్యవేదం ఓది ముగిసిದ್ದೇನೆ. 7వ తరగతి అంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఆయనకు? 7ನೇ తరగతి ಅಂದ್ರೆ ಎಷ್ಟು ವರ್ಷ ಇರ್ಬೋದ್ರಿ? చెప్పండి. 7వ తరగతి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? 7ನೇ తరగతి యారిల్వా? ఎక్కడ చూస్తున్నారు? 7వ తరగతి అంటే ఎంత వయసు ఉంటుంది? 6 సంవత్సరాలకు చేరితే 13 సంవత్సరాలు. చెప్పురా. 13. వెరీ గుడ్. 13 సంవత్సరాలు. 13 ವರ್ಷ. 13 సంవత్సరాలకి 7 సార్లు ఫుల్ బైబిల్ చదివి ఆయన ముగించాడు అని అంటే ఇంకా మీరు ఆలోచించేయండి. ನೋಡ್ರಿ, 7ನೇ ತರಗತಿಗೆ 13 ವರ್ಷ ಬಾಲಕ ಎನ್ನುವ 7 ಸಾರಿ ಸತ್ಯವೇದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆದಿಕಾಂಡ ಮೊದಲು ಪ್ರಕಟಣೆ ಓದಿ ಮುಗಿಸಿದಂದ್ರೆ ಯಾವ ರೀತಿ ಇರ್ಬೇಕು? SSLC చదువుతున్నా, ఎన్నిసార్లు చదివినా చెప్పు? SSLC చూపు చూడబాక. మరి ఒకసారన్నా ముగించినావా? చూసారా? 7వ తరగతి చదివినటువంటి వ్యక్తి, మీరు కూడా PUC ఆడిని అడుగుతున్నా అనుకోవద్దు. 7వ తరగతి చదివి ముగించిన వాడు 7 సార్లు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఆఖరి వచనం వరకు చదివాడు అని అంటే సిగ్గవుదా మీకు? 7ನೇ ತರಗತಿ ಓದುವಂಥ ಬಾಲಕನು ಆದಿಕಾಂಡ ಮೊದಲುಗೊಂಡು ಮೊದಲನೇ ವಚನ ಮೊದಲುಗೊಂಡು ಪ್ರಕಟಣೆ 22ನೇ ಕೊನೆ ವಚನದವರೆಗೂ ಕೂಡ 7 ಸಾರಿ ಮಾಡಿ ಮುಕ್ತಾಯಗೊಳಿಸಿರಂತಂದ್ರೆ SSLC PUC ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ನಿಮಗೆ ಏನಾಗಬೇಕು? ನಾಚಿಕೆ ಆಗಬೇಕು. ఆయన ఒకసారి దావణగిరి కాన్వకేషన్కి వచ్చాడు. అతను 1992 ಬಂದರು. అప్పుడే నేను సేవకు సమర్పించుకుంది. ఆవిడ సేవకు సమర్పించుకుంటాಗ ఇంతే, బైబిల్ ఓపెన్ కూడా చేసేదిలే. ఇది తెగ ಹಿಡ್ಕೊಂಡು సత్యవేదం నింగే ఒక్కొక్క అధ్యాయానికి తక్కువ అంటే 50 రెఫరెన్స్లు ఇచ్చాడు. ಒಂದೊಂದು ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಅಂದ್ರೆ 50 ರೆಫರೆನ್ಸ್ಗಳನ್ನ ಹೇಳ್ತಾರೆ. మతిపోయింది నాకు. ನನಗೆ ಏನಾಗ್ತಾನೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಮದುವೆ ಆಯ್ತು. ఎంత ప్రేమించాడు కదా దేవుని వాక్యాన్ని. ನೋಡ್ರಿ, ಎಷ್ಟಾಗಿ ದೇವರ ವಾಕ್ಯನ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರು. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దేవుని వాక్యమును అట్లా మనం ప్రేమించాలి. ಚಿಕ್ಕವರಾದ್ರೂ ದೊಡ್ಡವರು ದೇವರ ವಾಕ್ಯನ ಅಷ್ಟು ಅಧಿಕವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂತರಾಗಿರ್ಬೇಕು. తర్వాత దావీదు దేవుని మందిరమును ప్రేమించాడు. ಎರಡನೇದಾಗಿ ದಾವೀದು ದೇವರ ಮಂದಿರವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದನು. 26 కీర్తనలో ఉంది ఆ మాట, 8వ వచనంలో. 24ನೇ ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಆ ಮಾತು 8ನೇ ವಚನದಲ್ಲಿದೆ. నీ తేజో మహిమ నివసించు, నీ పరిశుద్ధ మందిరమును నేను ప్రేమించుచున్నాను. అది దేవుని మహిమ నివసించే స్థలం. ದೇವರ ತೇಜೋಮಯ ಇರತಕ್ಕಂತ ಮಂದಿರ ನಾನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದೀನಿ. చూసారా? ನೋಡಿದ್ರಾ? దేవుని మందిరమును ప్రేమించాలా. ದೇವರ ಮಂದಿರವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. దేవుని మందిరంలో పని కూడా చేయాలా. ದೇವರ ಮಂದಿರದ ಕೆಲಸ ಕೂಡ ಮಾಡಬೇಕು. దావీదు 3 అనుభవాలు కలిగి ఉన్నాడు. ದಾವೀದನು 3 ಅನುಭವಗಳನ್ನು ಇದ್ದಾನೆ. దేవుని ప్రేమించాడు, ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ,
దేవుని ವಾಕ್ಯమును ಪ್ರೇಮಿಂಚಾడు, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ, దేవుని ఇంటిని ప్రేమించాడు. ದೇವರ ಮನೆಯನ್ನು ಕೂಡ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఇది వ్యర్థమా? ಇದು ವ್ಯರ್ಥವಾಯ್ತಾ? చెప్పండి, ఇది వేస్టా? ಇದು ವ್ಯರ್ಥವಾಯ್ತಾ? ಇದು ವೇಸ್ಟ್ ಆಯ್ತಾ? మరి ఇంకేది వేస్ట్? ಇನ್ನೇನು ವೇಸ್ಟ್ ఆಯ್ತು? యోహాను మాటలో మనం వినాలా? యోహాను మాటలు కేಳಬೇಕು ನಾವು. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి, అందులో దేవుని చిత్తం లేదు అని అన్నాడు. ಲೋಕವನ್ನಾಗ ಲೋಕದಲ್ಲಿ ಪ್ರೀತಿ ಮಾಡೋದು ದೇವರ ಚಿತ್ತ ಎಂಬುದಾಗಿ ದೈವಜನರು ಯೋಹಾನ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఏమంటున్నాడు? ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ಲೋಕವನ್ನಾಗಲಿ ಲೋಕದಲ್ಲಿರುವಂತವನ್ನಾಗಲಿ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಡಿರಿ. లోకమంతా ఒక మాయా బజార్ లాగా, ಲೋಕವಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಮಾಯಾ ಬಜಾರು. లోకం యొక్క నటన గతించిపోవచ్చున్నది అని అన్నాడు. ಲೋಕದ ನಟನೆ ಒಂದು ದಿನ ಗತಿಸಿ ಹೋಗುತ್ತದೆ. లోకమంతా యాక్టింగ్ అన్నమాట. ಲೋಕವಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ನಟನೆ. అర్థమవుతుందా? అర్థవాಗ್ತಿದೆಯా? కాబట్టి లోకాన్ని, లోకంలో ఉండే వాటిని మన ఆత్మీయ జీవితానికి ఏ రీతిగా కూడా ఉపయోగానికి రాని వాటిని మనం అధికంగా ప్రేమించొద్దు. ಲೋಕವನ್ನಾಗಲಿ ಲೋಕದಲ್ಲಿರುವಂತವಾಗಲಿ ನಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬಾರದು. అర్థమైందా? అర్థవాಗ್ತಿದ್ದೀರಾ? దావీదు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా, అంటే ఏమి, వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా నా దృష్టిని తిప్పివేయము అని అన్నాడు. ಆ ವ್ಯರ್ಥವಾದವನ್ನು ನೋಡದಂತೆ ವ್ಯರ್ಥವಾದವನ್ನು ಮಾಡದಂತೆ ನನ್ನ ದೃಷ್ಟಿಯನ್ನು ಪಕ್ಕಕ್ಕಿಡುತ್ತೇನೆ. ఇప్పటికి 3 చాలు. ಈಗ 3 ಸಾಕೀಗ. ఏం చూసాం మనము? ಏನು ನೋಡಿದೆ ನಾವು? సాత్వికుడు ఏం చేస్తాడు? ಸಾತ್ವಿಕನು ಏನು ಮಾಡ್ತಾನ್ರಿ? తన నోటిని నియంత్రణలో ఉంచుకుంటాడు. ಸಾತ್ವಿಕರು ತನ್ನ ಬಾಯನ್ನು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ತಾನೆ. కొన్నిసార్లు నిజం అవసరమో లేకపోతే తొందరపాటో ఒక తప్పు మాట మాట్లాడేస్తాం. ನಿಜವೇ ಕೆಲಸ ಅದು ತಪ್ಪದೆ ಆಗ್ತದೆ ಏನಂತಾನೆ, ಅದೇನೋ ತುರ್ತಾಗಿಯೋ ಏನಾದರೂ ಕೊಡ್ತು ಆತರ ಪಟ್ಟು ಮಾತಾಡ್ತೇವೆ ಹೊಲದ ಮಾತನ್ನ. ఆ తప్పు మాట కొరకే మనం పశ్చాత్తాప పడాలా, ప్రభువును క్షమించమని అడగాల, ఆ వ్యక్తిని కూడా మనము క్షమించమని అడగాల. ಕರ್ತನ ಕೇಳ್ಬೇಕು, ಕರ್ತನ ನಾನು ತಪ್ಪಾಡಿದ್ದೇನೆ, ಅಕಸ್ಮಾತ್ ತಪ್ಪಾಗಿ ಮಾತಾಡಿದ್ದೇನೆ ಅಂತ ಕರ್ತನ ಫಸ್ಟ್ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಬೇಕು. ಎರಡನೇಗೆ ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕೂಡ ಕೇಳಬೇಕು. ముఖ్యంగా అన్యజనులు ఉండేటప్పుడు వారి ఎదుట నోటిని ఏం చేయాలా? భద్రం చేసుకోవాలా. అంటే లోపలికి పోయి మాట్లాడాలనా? కాదు, ఎక్కడైనా ఒకటే, మన మాటలు దేవుడు వింటాడు. మలాకి 3:16 ఉంది, మన మాటలు దేవుడు వింటాడు. మనకి 3:16 ನೋಡ್ತದೆ, ನಮ್ಮ ಮಾತನ್ನು ದೇವರು ಆಡೋದನ್ನು ದೇವರು ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಮುಖ್ಯವಾಗಿ ಅನ್ಯ ಜನರ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಬಾಯನ್ನ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಬೇಕು. రెండవదిగా మంచి ప్రవర్తన, మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ಎರಡನೇದಾಗಿ ಒಳ್ಳೆ ನಡತೆಯನ್ನು ಸುನಡತೆ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿರಬೇಕು. బోవాజు రూతు గురించి ఎంత మంచి సాక్ష్యం చెప్పాడు కదా. ನೋಡಿ ಪ್ರಿಯವಾದಂತವರೇ, ಬೋವಾಜ ರೂತರ ಕುರಿತು ಎಷ್ಟು ಸಾಕ್ಷಿ ఉంది, ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ. ఆ రూతు గురించి ఊరు వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్పారు కదా. ನೋಡ್ರಿ, ಆ ರೂತರ ಕುರಿತಾಗಿ ಬೂರಿನಲ್ಲೂ ಕೂಡ ಸಾಕ್ಷಿ ಹೇಳಿದ್ರಲ್ವಾ? సత్ప్రవర్తన కలిగిన స్త్రీ, నడತೆ ಉಳಿರ್ತಕ್ಕಂಥ స్త్రీ. మనము కూడా అంతే, మన గురించి కూడా అలాంటి సాక్ష్యము మనకు అవసరం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ సుగంధ తైలక్కింత ಒಳ್ಳೆ ಹೆಸರು ಉತ್ತಮ. తిమోతి గురించి కూడా ఎంత మంచి సాక్ష్యం అది. ನೋಡ್ರಿ, ಯೌವನಸ್ಥನಾಗಿರ್ತಕ್ಕಂಥ ತಿಮೋತಿ ಕೊಟ್ಟು ಎಂತ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ. అపోస్తులుడైన పౌలు లాంటి గొప్ప దైవజనుడు, దైవ క్రమం కలిగినటువంటి వాడు అతన్ని పరిచర్యకు తీసుకుని వెళ్ళాడు. ಅಪೊಸ್ತಲನಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೊಡ್ಡ ದೈವಜನನು, ದೊಡ್ಡ ಪರಿಚಯ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಈ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಸೇವೆಗೆ ಜೊತೆಗೆ ಕೆಲಸ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಿದ್ದಾರೆ. నా కుమారుడు అనే స్థాయి నుండి, ನನ್ನ ಕುಮಾರ್ ಎಂಬ ಒಂದು ಸ್ಥಾನದಿಂದ, నా జత పనివాడు అనే స్థాయి నుండి, ನನ್ನ ಜೊತೆ ಕೆಲಸ ಸ್ಥಾಯಿಯಿಂದ, దేవుని సేవకుడు అనే స్థాయి నుండి, ದೇವರ ಸೇವಕರಿಂದ దైవజనుడా అని పిలిపించుకునే స్థాయికి వెళ్ళాడు. 4ನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದ దైవజనను ಎಂಬುದಾಗಿ. చూసారా? ನೋಡಿದ್ರಾ? ఎంత మంచి సాక్ష్యం. ನೋಡ್ರಿ, ఎంత ಒಳ್ಳೆ సాక్షి. మనము కూడా ముఖ్యంగా యవనస్తులు ఇంట్లో కావచ్చు, చదువుకునే స్థలంలో కావచ్చు, లేక సంఘములో కావచ్చు, మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. పెద్దవాళ్ళు మనము కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ಮನೆಯಲ್ಲಾಗಲಿ ಯೌವನಸ್ಥರು, ಮುಖ್ಯವಾಗಿ ಯೌವನಸ್ಥರು ಮನೆಯಲ್ಲಾಗಲಿ, ಶಾಲಾ ಕಾಲೇಜಲ್ಲಾಗಲಿ, ಇರೋ ಜೊತೆ ಇರೋದಿಲ್ಲಾಗಲಿ ಮತ್ತು ಆ ಸಮಾಜದಲ್ಲಾಗಲಿ ಒಳ್ಳೆಯ ಹೊಂದಿರಬೇಕು. ಮುಖ್ಯವಾಗಿ ದೊಡ್ಡವರು ಕೂಡ ಆ ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆ ನಡತೆಯನ್ನು ಹೊಂದಿರಾಗಿರ್ಬೇಕು. అంత మటు కాదు. మూడవదిగా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము. ಮೂರನೇದಾಗಿ, ವ್ಯರ್ಥವಾದಗಳನ್ನು ನೋಡಿದಾಗ ನನ್ನ ಕಣ್ಣುಗಳನ್ನು ತೆರೆಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. వ్యర్థమైనవి మనకి ఏ రీతిగా కూడా ఉపయోగపడవు. ವ್ಯರ್ಥವಾದವನ್ನು ಪ್ರಿಯವಾಗಿ ನಮ್ಗೆ ಯಾವ ಕೂಡ ಉಪಯೋಗ ಬರಲಾರವು. వాటిని బయటికి వేసేదే పని. ಅವನು ಹೊರಗಾಕೋದು ವೇಸ್ಟ್ ಕೆಲಸ, ಹೊರಗಾಕೋದು. అది ఎప్పుడు
బయట పారవేయబడేదానికే అది ఉండేది. ಅದು ವೇಸ್ಟ್ ಯಾವಾಗಲೂ ಹೊರಗೆ ಹಾಕುವುದಕ್ಕಿರೋದು. ఏ రీతిగా కూడా మనకు ఉపయోగపడదు. ಯಾವ ಒಂದು ಕೋನದ ನೋಡಿದ್ರು ಕೂಡ ಅದು ಉಪಯೋಗ ಬರಲಾರದು. మన ఆత్మీయ జీవితానికి కూడా అంతే. ನಮ್ಮ ಆತ್ಮ ಜೀವಿತ ಕೂಡ ಅಷ್ಟೇ ಆಗಿದೆ, ఉపయోగపడదు, ಉಪಯೋಗ ಹೊಂದಲಾರದು. ప్రార్థన చేసుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. 2 నిమిషాలు మౌనంగా ఉండి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాల మౌనంగిರ್ತೇವೆ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ. ప్రేమగల ప్రభువా, ఇంతవరకు మాట్లాడుతూ వచ్చారు, స్తోత్రములు. ಪ್ರೀತಿಯುಳ್ಳ ಕರ್ತನೆ, ಇದುವರೆಗೆ ಮಾತಾಡ ಬಂದ ಸ್ತೋತ್ರಗಳು. ప్రభు వల్ల మేము సమీపిస్తున్నాము. ಕರ್ತನ మీద ನಾವು ಸಮೀಪಿಸ್ತಾ ಇದೀವಿ. ప్రభువా, మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండడానికి సహాయం చేయండి. ನನ್ನ ಬಾಯಿ ಮಾತುಗಳು ಹೃದಯ ಧ್ಯಾನದಿಂದ ಅಂಗೀಕಾರವಾಗಿರೋದು ಸಹಾಯ ಮಾಡು. మా మొదటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన అది ప్రభువా మంచిదిగా ఉండినట్లు సహాయం చేయండి. ನಮ್ಮ ಮೊದಲ ಪ್ರವರ್ತನೆಗಿಂತ ಇಂದಿನ ಪ್ರವರ್ತನೆ ಒಳ್ಳೆಯದಾಗಿರೋದು ಸಹಾಯ ಮಾಡು. వ్యర్థమైన వాటిని చూడకుండా సహాయం చేయండి. వ్యర్థవాద ನೋಡದಂತೆ సహాయ ಮಾಡು. వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు, మీకు స్తోత్రము. అವುಗಳ ಮೂಲಕ ನಿನ್ನ ವಾಕ್ಯದೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಬಂದ స్తోత్రಗಳು. వాక్య వెలుగులో పరీక్ష చేసుకొని యోగ్యముగా పాలు పొందుటకై సహాయం చేయండి. నిನ್ನ వాక్ಯದ ಬೆಳಕು ನಮ್ಮ ಜೀವಿತ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡಂತವರಾಗಿ మా ప్రభు తానే మా కొరకై విరగొట్టబడినందుకై స్తోత్రములు. ನಮ್ಮ ಕರ್ತಂತ ನಮಗೋಸ್ಕರ ಕಲ್ವಾರಿ ಶಿಲ್ಪಿ ಜಜ್ಜಲ್ಪಡುವ ಸ್ತೋತ್ರಗಳು. మా పాప పరిహారము కొరకై ఆయన కార్చిన రక్తముకై స్తోత్రములు. ನಮ್ಮ ಪಾಪ ಪರಿಹಾರಕ್ಕೋಸ್ಕರ ಕಲ್ವಾರಿ ಶಿಲ್ಪಿ ರಕ್ತ ಸುರಿಸಿದ ರಕ್ತಕ್ಕೋಸ್ಕರ ಸ್ತೋತ್ರಗಳು. ఈ ప్రభు వల్ల ఆయన విరవబడిన శరీరమును కార్చిన రక్తమునకు సాదృశ్యముగా ఉంది. ಈ ಕರ್ತನ ಒಂದು ಮೇಜು ಜಜ್ಜಲ್ಪಟ್ಟ ಶರೀರಕ್ಕೂ ಮತ್ತು ಸುರಿಸಲ್ಪಟ್ಟ ರಕ್ತಕ್ಕೂ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ. ఎవరు కూడా అయోగ్యంగా పాలు పొందకుండా యోగ్యంగా పాలు పొందుట్లో సహాయం చేయండి. ಯಾರು ಕೂಡ ಯೋಗ್ಯ ಪಾಲು పొందేది ಯೋಗ್ಯ ರೀತಿಯಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡ್ರಿ. యేసుక్రీస్తు ప్రభువారి నామములో కృతజ్ఞతా స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ನಮ್ಮ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಯನ್ನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೆನ್. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై నేను తినుడని చెప్పాను. సిద్ధముగా ఉన్నవారు మీ కుడి చేతిని కనబడేటట్లు పైకెత్తి చూపించండి. మోజస్ ముందుకు రా. ఇంకెవరికైనా రాలేదా రొట్టె? ఇంకెవరికైనా రాలేదా? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి, ఇది మీ కొరకే చిందించబడుచున్న నా క్రొత్త నిబంధన రక్తము, దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను. మోజెస్ రొట్టెలో పాలు పొందిన వారు ద్రాక్షరసంలో పాలు పొందడానికి ఆహ్వానించబడుతున్నారు. మీ కుడి చేతిని కనబడేటట్లు పైకెత్తి చూపించండి.
ఇంకెవరికైనా రాలేదా? ప్రార్థన చేసుకుంటాము. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಡ್ತೇವೆ. ಪ್ರೀತಿಯುಳ್ಳ ಪರಲೋಕನ ತಂದೆಯಾದ ದೇವ, ಕರುಣಾಮಯ ಜೀವ ಸ್ವರೂಪನಾಗಿರ್ತಕ್ಕಂಥ ದೇವ, ಮತ್ತೊಂದು ಬರ್ತೀವಿ ಒಂದು ಉದಯಕಾಲ ಸಮಯ ತಗ್ಗಿಸ್ಕೊಂಡು ಪಾಸನ ಕೊಡ್ತಾನೆ ಸ್ವಾಮಿ, ಸ್ತುತಿಸ್ತಾನೆ, ಆರಸ್ತನೆ, ಕೊಂಡಾಡಿ ಪೂಜಿಸ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಮಕ್ಕಳು ನಿನ್ನ ವಾಕ್ಯದ ಬೆಳಕಿನಲ್ಲಿ ತಮ್ಮ ಜೀವಿತ ಸರಿಪಡಿಸಿಕೊಂಡು ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಕೈ ಸ್ತೋತ್ರ ಅವ್ರು ಆಶೀರ್ವದಿಸಿ ಕರ್ತನ ಬಲಪಡಿಸಿ ಕೃಪೆ ತೋರಿಸ್ಬೇಕಂತ ಕೋರ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಮತ್ತು ಯಾರ ರೀತಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಕರ್ತನ ದೇವರೇ, ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಯೋಗ್ಯವಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಮತ್ತೊಂದವರು ತಮ್ಮ ಕಾರ್ಯವನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಂಡಂಥವರಾಗಿ ಯೋಗ್ಯ ರೀತಿಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳೋಕೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಕರ್ತನ ದೇವರೇ. ಅದೇ ವಿಧವಾಗಿ ಒಳ್ಳೆಂದ್ರೆ ಚುರುಕು ಸ್ವಲ್ಪ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಒಳಗೆ ಬರೋ ತಂದೆ ತೋರಿಸೋರಿಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಕರ್ತನ ಬಲಪಡಿಸ್ರಿ. ಯೆರೂಸಲೇಮ್ ಮಾರದ ಮಂದಿರಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ, ಸಹಾಯ ಮಾಡಬೇಕು ಕರ್ತನ ದೇವರೇ. ಇನ್ನು ಸ್ವಂತ ಸಮಯದಲ್ಲಿ ಭೌತಿಕ ಮಂದಿರ ನಿರ್ವಹಿಸಲು ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ನಾವು ಮನುಷ್ಯರು, ನಮ್ಮ ಕೈಲಿ ಏನಾಗಲ್ಲ ಕರ್ತನ ದೇವರೇ, ಉಸಿರಿಂತ ಮಣ್ಣಿ ಸೇರ್ತೇವೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ, ನಿನ್ನ ಸ್ವಂತ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ಸಂಕಲ್ಪ ನಿರ್ಣಯದಿಂದ ಆಲೋಚನೆ ಯಾವಾಗ ಆಗಬೇಕು ಮಂದಿರ ಅಪ್ಪ ಸಂದಮೇಲೆ ಆಗ್ಲಿಕ್ಕೆ ಅಂತ ಕೃಪೆ ತೋರಿಸ್ರಿ. ಅಧಿಕಾರಿಗಳು ಅದರೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡಬೇಕಂತ ಕೋರ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಮತ್ತು ಅದಕ್ಕೆ ಫೈಲಲ್ಲಿ ವಿಷಯದಲ್ಲಿ ಏನೇನಾದರೂ ಕರೆಕ್ಟ್ ರಿಕ್ರೂಟ್ಮೆಂಟ್ ಆಗಬೇಕು ಕರ್ತನ ದೇವರೇ, ಎಲ್ಲ ಫೈಲ್ಗಳ ವಿಷಯ ಸಹಾಯ ಮಾಡ್ಕೊಂಡು ಕೋರ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಅಧಿಕಾರಿಗಳು ಮಾತಾಡಬೇಕೆಂದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಕನಿಕರಿಸಿ ಎನ್ಮಿ 32, 33, 32, 17, 32, 27 ನಿರ್ವಹಿಸಬೇಕೆಂದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಕನಿಕರಿಸ್ರಪ್ಪ ದೇವ, ಮನುಷ್ಯನಿಗೆ ಅಸಾಧ್ಯ ಕರ್ತನೆ, ದೇವರಿಗೆಲ್ಲ ಸಾಧ್ಯ ಕರ್ತನೆ. ಮಾರ್ಕ್ 9:20, ಮಾರ್ಕ್ 10:27 ನೆರವೇರಿಸಬೇಕೆಂದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಸ್ವಾಮಿ. ಅದೇ ವಿಧ ಮಂದಿರ ನಿರ್ಮಾಣದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಭಾರ ಬಾಧ್ಯತೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಅಂತ ಕೃಪೆ ತೋರಿಸ್ರಿ ಸ್ವಾಮಿ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ಕರ್ತನೆ ದೇವ, ನಮ್ಮ ರಕ್ಷಕನೇ, ಅಶನಕ್ಕೆ ಬೇತಲ ಮಂದಿರಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ಚಿತ್ರ ನಿಮ್ಮ ಜೆರುಸಲೇಮ್ಗೋಸ್ಕರ ಸಭೆಗೋಸ್ಕರವಾಗಿ, ಮತ್ತು ಚೀವನ ಆಧಾರ ಮಂದಿರ ಕರ್ತ ಜಮ್ಮುಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸೋ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಕರ್ತನೆ. ಇಬ್ಬರು ಜೀವಶಂಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸೋ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ ಕರ್ತನೆ. ದಾವಣಗೆರೆ ಸಭೆಗೆ ಕರ್ತನೆ ಅಪ್ಪ, ಉನ್ನತ ಅಧಿಕಾರಿಗಳು, IAS IPS ಅಧಿಕಾರಿಗಳು, ಕಾನೂನು ತಜ್ಞರು ಮತ್ತು ಎಜುಕೇಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್, ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಎಲ್ಲರೂ ಕೂಡ ಬರಲಿಕ್ಕಾಗುತ್ತೆ. ವಾಕ್ಯಪರರು, ಆತ್ಮೀಯ ಪರರು, ಪ್ರಾರ್ಥನಾ ಪರರು, ವಿಧವಾಗಿ ಮೆಡಿಕಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸು ಕರ್ತನ ದೇವರೇ, ವಿಧವಾಗಿ ದೇವ ಬರಲಿಕ್ಕಾಗುತ್ತೆ ಕೃಪೆ ತೋರಿಸ್ರು ಸ್ವಾಮಿ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ದೇವ, ನಮ್ಮ ರಕ್ಷಕನ ಎಜುಕೇಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್, ಡಿಲಿವರಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್, GSRS ಕೂಡ ಬರಲಿಕ್ಕಾಗುವಂತೆ, ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಎಲ್ಲ ಕೂಡ ಬರಲಿಕ್ಕಾಗುತ್ತೆ ಕೃಪೆ ತೋರಿಸ್ರು ಸ್ವಾಮಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ದೇವ, ನಮ್ಮ ರಕ್ಷಕನೇ, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ದೇವರೇ, ಯಾರ ಅನಾರೋಗ್ಯದ ನೆನಪು ಮಾಡಿಕೊಡು. ಮುಖ್ಯವಾಗಿ ಪ್ರವೀಣ್ ಪಾಸ್ಟಿಗೋಸ್ಕರವಾಗಿ ಅವರ ಪ್ರಗತಿಗೋಸ್ಕರ ಪಾಸನೆ ಬರ್ತಾಯಿದೆ ಸ್ವಾಮಿ. ಕಳೆದ ವಾರ ಯಾರು ಹತ್ಯೆ ಮಾಡಿದ್ರೆ ಗೊತ್ತಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಸರ್ ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಆ ಕುಟುಂಬ ಬಿಡಲ್ಪಟ್ಟಿದ್ದ ಕರ್ತನ ನೆನಪು, ಸಭೆ ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಮಕ್ಕಳ ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಕೃಪೆ ತೋರಿಸ್ರಪ್ಪ. ಪರಸಂಬಂಧ ಆದರಣೆ ಕೊಟ್ಟು ನಡೆಸಬೇಕೆಂಬ ಕೋರ್ತು, ತಾಯಿಯಂತೆ ಸಂತೈಸಿ, ತಂದೆಂತ ಸ್ನೇಹಿತರಂತ ಆಧರಿಸಬೇಕೆಂಬ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಯಾರ ಸಮಯದಲ್ಲಿ ಬಿಕ್ಕಟ್ಟಲ್ಲಿ ನೆನಪು ಮಾಡ್ಕೊಂಡು ಮುಖ್ಯವಾಗಿ ಸುಖಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ವ್ಯಾಪಾರದ ಕರ್ತರ ಕಂಗಾಲಾಗಿರುವಾಗ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ, ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ, ಮಾರ್ಗದ ಸರಾಗ ಮಾಡಿರಿ. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ ದೇವ, ನಮ್ಮ ರಕ್ಷಕನೇ, ಯಾವುದನ್ನು ಮಾಡಿದ್ರೆ ಒಳ್ಳೆಯದೆಂಬುದಾಗಿ ಅವ್ರಿಗೆ ಜ್ಞಾನ ತಿಳುವಳಿಕೆ ಅನುಗ್ರಹಿಸಬೇಕೆಂದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸಿ. ಮಕ್ಕಳು ಮುಖ್ಯವಾಗಿ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಮಕ್ಕಳು ನೆನಪು ಮಾಡಿಕೊಡು ಸ್ವಾಮಿ. ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಮಕ್ಕಳ ಕರ್ತನ ಮಾತು ಕೇಳ್ತಿಲ್ಲ ಕರ್ತನೆ, ಕೃಪೆ ತೋರಿಸು ಸ್ವಾಮಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ದೇವ, ನಮ್ಮ ರಕ್ಷಕ ಹೋಮ್ವರ್ಕ್ ಕೊಟ್ಟಾಗಲಿ ಅಪ್ಪ ಕಂಠಪಟ್ಟವಾಗಿ ಯಾವುದು ಸಹ ಇಲ್ಲ ಕರ್ತನೆ, ಕನಿಕರಿಸ್ರಪ್ಪ. ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ ತಂದೆ ತಾಯಿಟ್ಟು ಕೂಡ ಮಾತಾಡಬೇಕೆಂದು ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಸ್ವಾಮಿ. ಕನಿಕರಿಸಿ. ಯಾವ ರೀತಿಯಾಗಿ ದೈವಜನನು, ಯಾವ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯವನ್ನು ಇದೆ, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಪ್ಪ ಬರುವಂಥ ದಿನಗಳ ಸಾಕ್ಷಿ ಹೊಂದಿದ್ದಾನೆ ತಿಮೋತಿನ ಸ್ವಾಮಿ. ದಾವಿದನಾಗಲಿ ಅಪ್ಪ ತಿಳಿಯಪಡಿಸಿ ಸ್ವಾಮಿ, ಸ್ತುತಿಸ್ತಾನೆ, ಆರಸ್ತಾನೆ. ಮುಖ್ಯವಾಗಿ ಎಲ್ಲರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ನನ್ನ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಕೂಡ ಅಪ್ಪ ದೇವ, ನಮ್ಮ ರಕ್ಷಕ ಮೊಬ್ಬರವಾಗಲಿದ್ದು ಕರ್ತನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ನೋಡ್ತಾ ಇದ್ದೆ ಸ್ವಾಮಿ. ಅದು ಸಹಾಯ ಮಾಡಪ್ಪ, ಕನಿಕರಿಸ್ರಿ. ಅದು ದೈವಜನ ಭಕ್ಸಿಂಕಲ್ ಕೂಡ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಿರ್ಧಾರ ನೋಡ್ತಾ ತಿಳಿಯಪಡಿಸಿ ಸಹಾಯ ಮಾಡಿ ಬಲಪಡಿಸ್ಬೇಕು ಕೋರ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ಅಪ್ಪ ಕರ್ತನ ಉಳಿದಂಥ ಸಮಯಕ್ಕೆ ನಿಮ್ಮ ವಸ್ತ್ರೋಪಿಸ್ಕೊಟ್ಟವರಾಗಿ ಈ ವಾರ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಜೊತೆಗೆ ನಡೆಸಬೇಕೆಂಬ ಕೋರ್ತಾ, ಯಾರು ಕಷ್ಟದಲ್ಲಿ, ದುಃಖದಲ್ಲಿ, ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ, ಬಾಧೆಯಲ್ಲಿ, ನೋವಲ್ಲಿದ್ದಾರೋ ನೆನಪು ಮಾಡಿಕೊಟ್ಟು ಸಂತೈಸಿ ಆಧರಿಸಬೇಕೆಂಬ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ಷಣೆ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆ, ಆಮೀನ್. గత వారము రాజమండ్రిలో జరిగిన కార్యము మీకు అందరికీ తెలిసి ఉండాలి. ಕಳೆದ ವಾರ ರಾಜమండ్రిలో ನಡೆದಂಥ ವಿಚಾರ ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರ್ಬೋದು. ప్రవీణ్ పగడాల బ్రదర్ను కొంతమంది కాపు కాసి ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆయనను మట్టు పెట్టారు. ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ ದೈವಜನಗಿತ್ತ ಅವರನ್ನು ರಾಜమండ్రిಯಲ್ಲಿ ಅವರು ಹೋಗ್ತಿರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೊಂಚು ಹಾಕಿ ಅವರನ್ನು ಹತ್ಯೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఆయన చాలా ధైర్యంతో సువార్త చెప్పినటువంటి వాడు.
ಆತನು ಭಾಳ ಧೈರ್ಯಶಾಲಿಯಾಗಿ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದಂಥವರು. ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా కానీ ఏదైనా మాట్లాడితే దాన్ని వాక్యం ద్వారానే తప్పు అని నిరూపించేటివాడు. ಯಾರಾದರೂ ವಾಕ್ಯದ ಮೂಲಕ ವ್ಯತಿರಿಕ್ಸುವಂಥವ್ರು ಆಗಿದ್ದರೆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ತಪ್ಪು ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸುವಂಥವ್ರು. దేవుని వాక్యము అనేది అందులో ఒక అబద్ధము కూడా లేదు అని నిరూపించాడు. ದೇವರ ವಾಕ್ಯ ಸುಳ್ಳಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅದನ್ನು ನಿರೂಪಿಸಿದ್ದರು. దేవుడు ఎందుకొరకై దీన్ని అనుమతించాడో మనకు తెలియదు. అయితే క్రైస్తవ లోకము ఒక మంచి దైవజనును కోల్పోయింది. ದೇವರು ಯಾಕೆ ಅನುಮತಿಸಿದ್ರೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ಕ್ರೈಸ್ತವ ಲೋಕ ಒಳ್ಳೊಬ್ಬ ಒಳ್ಳೆ ದೈವಜನ ಕಳೆದುಕೊಂಡಿದೆ. ఆ కుటుంబము, మరి సహోదరి, పిల్లలు, ఆయనకు 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత ఎంతోమంది అనాథి బిడ్డలను ఆయన సాక్కుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడే వారిని ఆదరించి బలపరచునట్లుగా ప్రార్థన చేయండి. ಆ ಕುಟುಂಬಕ್ಕೋಸ್ಕರವಾಗಿ, ಸತ್ಯಮಣಿಗೋಸ್ಕರ, ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರವಾಗಿ, ಅನಾಥ ಮಕ್ಕಳು ಅವ್ರಿಗೋಸ್ಕರವಾಗಿ ಮತ್ತು 3 ಕಂಪ್ನಿಗಳಿದಾವೆ IT ಕಂಪ್ನಿ, ಅವ್ರಿಗೋಸ್ಕರ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ. ఎంతోమంది పని చేసే వాళ్ళు ఉన్నారు అందులో. ಎಷ್ಟೋ ಜನ ಕೆಲಸ ಮಾಡುವಂಥವ್ರು ಇದ್ದಾರೆ. కాబట్టి మనము లేచి నిలబడి 1 నిమిషము మనం మౌనం పాటిస్తాం. ಅಂತ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಆತನ ಮತ್ತಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ನಿಮಿಷ ಮೌನ ಆಚರಿಸ್ತೇವೆ. మౌనంగా మనం ప్రార్థన చేస్తాం. మౌనంగా ఆతనిಗೋಸ್ಕರ ప్రార్థನೆ ಮಾಡ್ತೇವೆ. ఆనాడు స్టెఫను హతసాక్షి అయినప్పుడు సౌలు అక్కడ ఉన్నాడు. ఆ ದಿನ ಸ್ಟೆಫನು ಹತಸಾಕ್ಷಿಯಾದಾಗ ಸೌಲಲ್ಲಿದ್ದನು. స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు. ಸ್ಟೆಫನನ್ನು ಕಲ್ಲಿನ ಹೊಡೆದು ಸಾಯಿಸಿದರು. సౌలు అక్కడ ఉన్నాడు. ಸೌಲ ಅಲ್ಲಿದ್ದನು. భవిష్యత్తులో సౌలు పౌలై గొప్ప దైవజనుడయ్యాడు. భవిష్యత్తుಗಳಲ್ಲಿ సౌలు పౌలు దొడ్డ దైవజನ ಆದನು. అందులో ఎంతమంది ఆ రీతిగా ఉన్నారో మనకు తెలీదు. ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಆ ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. దేవుడు వాళ్ళను దర్శించాలి. ದೇವರನ್ನು ದರ್ಶಿಸಬೇಕು. వారి తప్పును తెలుసుకోవాలి. ಅವರು ಅವ್ರ ತಪ್ಪುಗಳನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಬೇಕು. వారు దేవుని వైపు తిరగాలి. ಅವ್ರು ದೇವ್ರ ಕಡೆ ತಿರುಗಬೇಕು. మన ప్రార్థన అదే ఉండాలి. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಅದೇ ಆಗಿರಬೇಕು. ప్రేమగల ప్రభువా, పరలోక స్వామి, కరుణామయ ప్రవీణ్ పగడాల ఆ బ్రదర్కి ఇట్లా కావడం మాకు కూడా ఎంతో దుఃఖము. ప్రభా, ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఆ స్థానమును మీ సన్నిధితో మీరు నింపండి. పరలోకపు ఆదరణ ప్రభా ఆ కుటుంబానికి, ప్రభా ఆయన సాక్కుంటున్నటువంటి బిడ్డలకు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, వారికి, బంధువులకు, మిత్రులకు ప్రభా మీరు దయచేయండి. మీ పరలోకపు ఆదరణ కావాలా ప్రభా, మీరే కృప చూపించండి. అలాంటి దైవజనులను అనేకులను మీరు లేపమని ఆ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరైన విధానంలో ప్రభువా మరి ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరే సహాయం చేయండి. ఆ కుటుంబానికి న్యాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. కూర్చోండి. మంగళవారము యథారీతిగా సంఘ ప్రార్థన ఉంటుంది. మంగళవారం యథావిధి సభ ప్రార్థన ఇರುತ್ತದೆ. గురువారము తిమోతి వాళ్ళ ఇంట్లో కాటేజ్ మీటింగ్ ఉంటుంది. ಗುರುವಾರ ತಿಮೋತಿಯ ಸಹೋದರ ಮನೆಯಲ್ಲಿ ಹೊಸ ಕ್ಯಾಂಪಲ್ಲಿ ಅದು ಗೃಹ ಕೂಡಿಕೆ ಇರ್ತದೆ. శుక్రవారము ఉదయము అన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ಶುಕ್ರವಾರ 13వ క్లాస్లో 13ನೇ ಕ್ಲಾಸಲ್ಲಿ ಶುಕ್ರವಾರ ಬೆಳಿಗ್ಗೆ ಅన్నಮ್ಮ ಸಹೋದರ ಮನೆಯಲ್ಲಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೆ. ఆ రోజు నేను ఉండను, ఎందుకంటే ప్రేమ్ కుమార్ బ్రదర్ది 70 సంవత్సరాల ಆಚರಣೆ ఉంది. ಅದನ್ನು ಪ್ರೇಮ್ ಕುಮಾರ್ ಪಾಸ್ಟರ್ ಅವ್ರದ್ದು 70 ವರ್ಷಗಳ ಒಂದು ಹುಟ್ಟಿದಬ್ಬದ ಆಚರಣೆ ಇರ್ತದೆ. కాబట్టి ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మరి ఈ వారం నుండి మనం ఆరంభించుకుందాం. ಯಾರೊಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ನಡೆಸ್ತಾರೆ, ಈ ವಾದನ ಆರಂಭ ಮಾಡ್ತೇವೆ. వచ్చే ప్రభు దినము మన ఆరాధన సమయానికి చేరి వస్తాం. ಬರುವಂಥ ಕರ್ತನದಲ್ಲಿ ನಮ್ಮ ಆರಾಧನೆ ಸಮಯಕ್ಕೆ ಸೇರಿ ಬರ್ತೇವೆ. హుబ్లీలో రేపు యవనస్తుల కొరకు ఒక రిట్రీట్ ఉంది. ಹುಬ್ಳಿಯಲ್ಲಿ ನಾಳೆ ಯೌವನಸ್ಥರಿಗೋಸ್ಕರ ಒಂದು ರಿಟ್ರೀಟ್ ಇದೆ. 10 గంటల నుండి 5 గంటల వరకు ఉంది. 10 ಗಂಟೆಗೆ 5 ಗಂಟೆವರೆಗೆ ಇದೆ. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మరి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ಯಾರಾದರೂ ಹೋಗ್ಬೇಕಂತ ಓದೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿರಿ, ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿರಿ, ಹೋಗೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಕೂಡ ಮಾಡಿರಿ. లేకపోతే ప్రార్థన చేయండి, ದಯವಾದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ. వారిని నేను లింక్ అడుగుతాను. జెరూసలేం, న్యూ జెరూసలేం
ఆ లింక్లో అది పెడతాను. మీరందరూ కూడా ఒకవేళ వెళ్ళలేని పక్షంలో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మీరు ఇండ్లలో కూర్చొని వాక్యం వినండి. ಒಂದು ವೇಳೆ ಹೋಗದೆ ಹೋದರೆ ಪಕ್ಷದಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಲಿಂಕನ್ನು ಕಳಿಸ್ತಾನೆ, ಲಿಂಕದ್ದು ಕೂತ್ಕೊಂಡು ವಾಕ್ಯವನ್ನು ನೀವು ಕೇಳ್ಬೋದು. ఒక పాట పాడుకుంటాము, ఆ సమయంలో కానుకలతో మనము ఆరాధన చేస్తాం. ಒಂದು ಹಾಡನ್ನು ಅರ್ಥ ಸಂದರ್ಭ ಕರ್ತನ ಕಾಣಿಕೆ ಮುಖ ಆರಿಸುತ್ತೇವೆ. తెలుగులో 656, ಕನ್ನಡದಲ್ಲಿ 603. ಎಲ್ಲ ವೇಳೆಯಂದು ಕಷ್ಟಕಾಲಮಂದು. తెలుగులో 556, కన్నడದಲ್ಲಿ 603. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈ యొక్క ప్రభుదినమందు మీ యొక్క సన్నిధానంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించుకొని కీర్తించుకునే భాగ్యం దయచేసినారు. యోగ్యంగా మీ యొక్క శరీరంలోనూ మీ యొక్క రక్తంలోను పాలిభాగస్లే భాగ్యం దయచేసినారు. మీకు వందనాలు. అదేవిధంగా మీ ప్రియులు, మీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకను బట్టి మీకు వందనాలయ్యా. వారు ఏ ఏ భాగాల నుండి తీసుకొచ్చినారో ఆ యొక్క భాగాలు మీరు ఆశీర్వదించండి. మీ రాజ్యం, ఈ యొక్క కానుకను మీ రాజ్యం కొరకును మీ నీతి కొరకును మేము ఉపయోగించే వారిగా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ಆಮೆನ್. ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿ, ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನಾಗಿರುವ ಯೇಸುಕ್ರಿಸ್ತನವರ ಕೃಪೆ, ಪವಿತ್ರಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಸಹವಾಸ, ಆರಾಧನೆಗಾಗಿ ಸೇರಿ ಬಂದಂಥ ನಮಗೂ ಲೋಕದ ಎಲ್ಲ ಕಡೆ ಚೆದರಿರುವಂಥ ದೇವರ ಮಕ್ಕಳೊಂದಿಗೂ ಸದಾಕಾಲವಿರಲಿ. ಆಮೆನ್. ವಂದನಾಲು.